మాతృదేవో భవ. విశ్వంబంతయు నిండి దోచునదె సాధ్వీ నీ స్వరూపంబో. అమ్మా, విశ్వంబంతయు నిండి దోచునదె సాధ్వీ నీ స్వరూపంబు. బుద్ధిశ్వేతాబ్జము రేకు విప్పునెడ జాతిద్వేషముల్ నిల్సునే. విశ్వంబంతయు నిండి దోచునదె సాధ్వీ నీ స్వరూపంబు. బుద్ధిశ్వేతాబ్జము రేకు విప్పునెడ జాతిద్వేషముల్ నిల్సునే. విశ్వంబంతయు స్వస్వరూపమున అన్వేషించు శ్రీయోగికే. విశ్వంబంతయు స్వస్వరూపమున అన్వేషించు శ్రీయోగికే శశ్వచ్ఛాంతి లభించు, శశ్వచ్ఛాంతి లభించు. మాతృకరుణా సాకల్యధీకుల్యమై. శశ్వచ్ఛాంతి లభించు మాతృకరుణా సాకల్యధీకుల్యమై. ప్రజ్ఞాభారతి సంస్థ వారి నిర్వహణలో సమరసత సేవా సమితి వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో ఈ ప్రార్థనతో నేను ఎందుకు మొదలుపెట్టాను అంటే, ఈవేళ ప్రపంచమంతటా జాతి ద్వేషాలే కాదు, ఒకే జాతిలో కూడా ఉపజాతి ద్వేషాలు ఎక్కువవుతున్నాయి. ద్వేషానికి మూలం ఏమిటి? దేహాత్మభావం అంటుంది మన వేదాంతం. ఒకరిని మనం మనకంటే వేరుగా చూస్తాం కాబట్టే ద్వేషిస్తాం. ఆ మాటకు వస్తే ఇష్టపడడానికి కూడా అదే కారణం. రాగద్వేషాలు అంటారు. రాగం అంటే ఇష్టం, ద్వేషం అంటే వ్యతిరేకత, అయిష్టం, అనిష్టం. అంచేత ద్వేషానికి మూలం రాగం. ఇది నాకు ఇష్టము అన్నామంటే ఇంకోటి ఏదో ఇష్టం లేనట్టే. అందుకే వేదాంతం ఈ ద్వంద్వాలకి అతీతంగా ఉండమని చెబుతుంది. మానావమానాలు, జయాపజయాలు, రాగద్వేషాలు, వీటికి అతీతంగా ఉండండి అంటారు. కష్టమే, రాగద్వేషాలకు అతీతంగా ఉండడం చాలా కష్టం. ఎవరో మనని ప్రశంసించి దండ వేశారు, దాన్ని నేను ఎవడో గోమ మీద కొట్టాడు, దాన్ని సమానంగా తీసుకోమంటే ఎలా కుదురుతుంది? ఎవరు ఒప్పుకుంటారు? ఎలా సాధ్యం? జయం, ఓ ఆటలో మనం ఓ యుద్ధంలో జయించాం, ఓ యుద్ధంలో ఓడిపోయారు, రెండు సమానంగా తీసుకోవడం అంటే ఎప్పుడు సాధ్యం అవుతుంది అది? అంటే జయించినప్పుడు ఇది నాది అనుకోకుండా ఉంటే, ఓడిపోయినప్పుడు కూడా ఇది నాది అనుకోకుండా ఉంటాం. సన్మానం జరిగినప్పుడు ఇది నాకు అనుకోకుండా ఉంటే, అవమానం జరిగినప్పుడు కూడా ఇది నాకు అనుకోకుండా ఉంటాం. అలాగే ఇది నాకు ఇష్టం అనుకోకుండా ఉంటే, ఇది నాకు అనిష్టం అని కూడా అనుకోకుండా ఉంటాం. అది దాన్ని సాధించే విధానం. దానికే మన వాళ్ళు ఏం చెప్పారు అంటే, శీతోష్ణాలను జయించండి ముందన్నారు. ఇది కొంచెం తేలికైన విషయం. రాగద్వేషాల కంటే, మానవమానాల కంటే, జయాపజయాల కంటే శీతోష్ణాలను జయించడం అనేది కొంచెం తేలికైన విషయం. అది కూడా పూర్తిగా ఏదో సులభ సాధ్యం అని కాదు. అక్కడ కొంచెం తేలిక అంటే, మనకి ఇప్పుడు ఉదాహరణకు చలికాలం ప్రవేశిస్తుంది. కాస్త చలిగానే దుప్పటి కప్పేద్దు, కావాలనే వరండాలోకి వెళ్ళి నిలబడాలి. 2 తుమ్ములు వస్తాయి రాని, ముక్కేం ఊడిపోదు. తుమ్మితే ఊడిపోయే ముక్కు ఎక్కువ కాలం ఉండదు, ఊడిపోనియండి. భయపడిపోకూడదు, వరండాలోకి వెళ్ళాలి, వాకిట్లోకి చూడాలి, కాసేపు ఆకాశాన్ని చూడాలి, మంచులో కూడా కొద్దిసేపు నిలబడాలి. కానీ 2-3 రోజులు నిలబడితే మంచు మన తలను ఏం చేయదు. ఇంకా అలాగని మనం వెళ్ళడానికే భయపడ్డామంటే ప్రతిదీ భయపట్టేస్తుంది. మంచిది, ముందు చలికాలం వచ్చే చలికాలంలో చలిని జయించాలి. మనం జయించాలంటే ప్రయత్నించాలి, తట్టుకోవాలి, కాస్త తట్టుకోవాలి. భారతీయ సంస్కృతిని భారతదేశంలోనే పరిరక్షణ చేయడం కోసం ఎంతోమంది కార్యకర్తలు బ్రహ్మచారులే పనిచేస్తున్నారు. బ్రహ్మచారులే, ఆజన్మ బ్రహ్మచారులే, పూర్తి సమయం కేటాయించి. ఇంకొంతమంది పాపం సంసారాలు చూసుకుంటేనే వీలైనంత సమయం కేటాయిస్తున్నారు. భారతదేశంలో ఒక భాష లేదు, ఒక ప్రాంతం లేదు, ఎక్కడికంటే అక్కడ తిరుగుతున్నారు. కేవలం హిందూ ధర్మం, కేవలం హిందూ ధర్మం, దాని పరిరక్షణ, ఇంకోటి ఏమి ధ్యాస లేదు వాళ్ళకి. ఆ త్యాగమూర్తులకి నమస్కారం. వారి కోసం నేను ఈ కార్యక్రమాన్ని ఒప్పుకున్నాను. వారి కోసం, వారి యందుండే భక్తితో, ప్రేమతో, గౌరవంతో నేను ఈ కార్యక్రమాన్ని ఒప్పుకున్నాను. గరికపాటి వారు సమయం ఇవ్వడమేమో అదృష్టం ఉంటున్నారే, వారి గురించి మాట్లాడడం నా అదృష్టం. ఆ త్యాగమూర్తులు స్థాపించిన సంస్థ కాబట్టి, ప్రజ్ఞాభారతి మూలాలు నాకు తెలుసును కాబట్టి, వారి గురించి వారు కోరితే మాట్లాడడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే వారు వారి జీవితానంతా దేశం కోసం కేటాయించారు.
నేను వారి కోసం, వారు నమ్మిన సంస్కృతి కోసం, నేను పాటిస్తున్న దానికోసం, నేను గౌరవిస్తున్న దానికోసం 1 గంట 2 గంటలు కేటాయించలేనా? అది పెద్ద త్యాగమా? అందులో ఏముంది త్యాగం? ఇలా ఆలోచిస్తే మనం ఈ మూలాలు అర్థమవుతాయి. సమరసతా సమితి అని, సామాజిక సమరసతా సమితి అని ప్రత్యేకంగా పెట్టి, ఎందుకు సభలు పెట్టి, ఉపన్యాసాలు పెట్టి, కార్యక్రమాలు జరిపి కృషి చేయవలసి వస్తుంది అంటే, మన జాతికి ఇది కొత్తగా నేర్పవలసిందేం కాదు, పూర్వం నుంచి ఉన్నదే. సమరసత గురించి మనకెవరు చెప్పక్కల. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అని ఉద్ఘోషించినటువంటి జాతికి ఒకరు చెప్పడం ఏమిటండి, అంతా ఒకటే అని. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, మొత్తం అంతా ఉన్నది ఒకే ఒక పరమాత్మ, రెండవది లేనే లేదు. అన్యోసావన్యోకమస్మీతి నసవేద యథా పశురితి, అన్యోసావన్యోకమస్మీతి నసవేద యథా పశురితి, ఏతస్మిన్నుదరమంతరం కురుతే అధతస్య భయం భవతి ద్వితీయాద్వై భయం భవతి. నేను వేరు, అవతలవాడు వేరు అనుకోవడం వల్ల ఇదంతా వస్తుంది. వేరని అనుకోకుండా ఎలా ఉంటామంటే, ఈ శరీరం వేరుగా ఉంది, ఆ శరీరం వేరుగా ఉంది అంటే, వేరుగా ఉందని ఎలా అనుకున్నాం మనం? 2 వస్తువులు వేరుగా ఉన్నాయని ఎలా అంటాం? మధ్యలో ఉన్నది వేరే వస్తువు అనుకోకుండా అదేదో ఖాళీ అనుకోవడం వల్ల. ఖాళీ కూడా ఒక వస్తువే. అసలు ఖాళీలోనే ఇవన్నీ ఉన్నాయి. ఖాళీనే ఆకాశం అంటారు. ఆకాశే స్వయం విష్ణువు. ఆకాశం వ్యాపించిన చోటు లేదు. ఆకాశే స్వయం విష్ణువు. విష్ణువు అనగానే చతుర్భుజాలు, శంఖచక్ర గదాపద్మాలు లెక్కెట్టుకోకూడదు, మళ్ళీ అక్కడికి మతం వచ్చేస్తుంది. అలా లెక్కెట్టుకోబట్టి మతాలు ఏర్పడతాయి. విష్ణువు అంటే ఆకాశంలాగా అంతటా వ్యాపించిన ఒక మహాశక్తి, అదే భగవత్తత్వం. శివుడు అంటే సదాశివుడు అంటారు. సదా అంటే ఎల్లప్పుడూ ఉండేటువంటి తత్వాన్ని సదాశివుడు అన్నారు. అంతటా ఉండేటువంటి తత్వాన్ని విష్ణువు అన్నారు. తేడా ఎక్కడుంది? ఎంతటా ఏ తత్వం ఉందో అదే ఎల్లప్పుడూ ఉంటుంది. అన్ని వేళలా ఉండేదే అంతటా ఉంటుంది. అన్ని వేళలా ఉండకపోతే అంతటా కూడా ఉండలేదు. అంతటా ఉంటుంది కాబట్టి విష్ణువు అన్నారు. అన్ని వేళలా ఉంటుంది కాబట్టి సదాశివుడు అన్నారు. తేడా ఎక్కడుంది? కానీ మనకి మన మతంలోనే ఇవాళ ఏదో విదేశీ మతాలు వచ్చాయనో, ఇబ్బంది పెట్టాయనో మనం అనుకుంటాం. అవేవి రాని రోజుల్లో కూడా మన మతంలోనే శుభ్రంగా 36 శాఖలు పెట్టుకుని వీలైనంత కొట్టేసుకున్న రోజులు లేవా? గృహదహనాలు చేసేసుకున్న రోజులు లేవా? విగ్రహ భేదనమ్ములను, వీధులలోన పరాభవమ్ములను జరిగిన రోజులు లేవా? మహత్తరమైన గ్రంథాలు రాస్తే ఆగ్రహకీలలో అగ్నికి ఆహుతి చేసిన రోజులు లేవా? మన చరిత్ర మనమే తిరగేసుకుంటే తెలుస్తుంది. ఆ మూలాల్లోకి వెళ్ళాలి. వేళ సమరసత సేవా సమితి ద్వారా మనం ఆ మూలాల్లోకి వెళ్ళాలి. ఈ భేదం, కుల భేదం ఎక్కడ పుడుతుంది అసలు? చతుర్వర్ణాల వారు భగవంతుని యొక్క అవయవాలు అని చెప్పారు కదా. ఇందులో మేధాశక్తి కలిగిన వారు శిరస్సు అన్నారు. కార్యక్రమాలు చేసుకుంటూ దేశమంతా సంచరించేవారు పాదాలు అన్నారు. సంచరించడానికి పాదాలే కదా, తలకాయతో ఎవడు సంచరించడు కదా. పాదాల్లో పుట్టారని చెప్పారు కాబట్టి అవమానించారంటే తలకాయ లేని వాళ్ళు మాట్లాడతారు ఈ మాటలు. మేధాశక్తికి ప్రతీకలైన వాళ్ళు తలకాయలోనే పుడతారు. మేధ ఇప్పుడు మోకాల్లో పుట్టదు కదా. ఇప్పుడు మోకాల్లో పుట్టినవాడు ఇలా మాట్లాడతాడు. మెదడు మోకాల్లో ఉంటే అయ్యో మమ్మల్ని అవమానించారండి అంటాడు. అవమానించడం కాదు అది. పాదాలంటే అవమానించడమా? ఏ భగవంతుడి పాదాల నుంచి చతుర్థ వర్ణం వారు పుట్టారంటున్నారు, ఆ భగవంతుడి పాదాలకే కదా ప్రథమ వర్ణం, ద్వితీయ వర్ణం, సమస్త వర్ణాలు దండం పెడుతున్నది. అంటే మొత్తం 100ని వాళ్ళ దగ్గర వంగమని చెప్పారా లేదా? అర్థం లేకుండా మాట్లాడితే ఎలాగా? దానికి అర్థం తెలుసుకోవాలి కదా. సమాజం మొత్తాన్ని ఒక మనిషిగా భావించి మేధాశక్తి ఒక ప్రయోజనాన్ని సాధిస్తుంది, బాహుబలం అదొక ప్రయోజనాన్ని సాధిస్తుంది, ఆర్థిక శక్తి ఒక ప్రయోజనాన్ని సాధిస్తుంది, సంచార శక్తి, సేవాశక్తి అదొక ప్రయోజనాన్ని సాధిస్తుంది. ఈ నలుగురు కలిపితే ఒకడే మనిషి. సమాజం మొత్తం విరాట్ పురుషుడు. తస్మాత్ విరాడజాయత అని పురుష సూక్తం చెబుతోంది. ఇటువంటి జాతికి వేళ సమరసత గురించి చెప్పవలసిన అవసరం ఎందుకు వస్తుంది? ఎందుకంటే ఈ జాతిలోనే మనలో ఉన్నవి మనకి చాలక మన ప్రారంభం కొద్దీ విదేశీ మతాలు కూడా ప్రవేశించాయి. 500 ఏళ్ల క్రితం ఒకళ్ళు, 200 ఏళ్ల క్రితం ఒకళ్ళు ప్రవేశించి మొత్తం చిచ్చు పెట్టేశారు. ఈ దేశంలో ఎక్కడెక్కడ ఎన్ని మతాలు పుట్టినా మనకంత ఇబ్బంది లేదండి. బౌద్ధం ఎక్కడ పుట్టింది, జైనం ఎక్కడ పుట్టింది, రకరకాల వాటి వల్ల అంత ఇబ్బందులు రాలండి. దానికి ఏదో కొంతకాలం నిర్వీర్యం వచ్చు, మళ్ళీ పునఃశోభితం కావచ్చు, పెద్ద విషయం కాదు. ఇక్కడ పుట్టిన మతాల వల్ల అంత చెడ్డ జరగలేదండి. అవి వైదిక ధర్మాన్ని వ్యతిరేకించినమైనప్పటికీ, వేదం మేము ఒప్పుకోమన్నప్పటికీ ఈ నేలలో పుట్టినటువంటిది చివరికి వైదిక ధర్మంలో కలవక తప్పలేదు. ఎందుకంటే మూలం అదే. పిల్ల ఎన్ని గంతులు వేసినా చివరికి వచ్చి తల్లి ఒళ్ళో వాలాల్సిందే. పిల్లాడు ఎన్ని గంతులు వేసినా, ఎన్ని తిరుగుళ్ళు తిరిగినా, ఎటువంటి పెళ్ళిళ్ళు చేసుకున్నా, అవునన్నా కాదన్నా తిరగబడి చేసుకున్నా, చివరికి ఏదైనా మాయ జరిగితే అమ్మా అంటూ రాకపోతే ఎక్కడికి వస్తారు?
అమ్మ దగ్గరికి వస్తారు. అంచేత హిందూ ధర్మం నుంచి వైదిక ధర్మం నుంచి చీలికలే ఏవేవో మతాలు ఏవో పుట్టుకుంటూ వచ్చినా అవన్నీ మళ్ళీ ఇందులోనే కలిసాయి. ఆకాశాత్ పతితం దోయం కేశవం యథాగచ్చది. అంటే మొత్తం నది ఆకాశం నుంచి పడిన నీరంతా నదిలో సముద్రంలోకి చేరినట్టుగా యథాగచ్చతి సాగరం అంతే సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. అన్ని ధర్మాలు వైదిక ధర్మాలు కలవాల్సిందే. ఎందుకని అది విశాలమైనది. అసలు నువ్వు వేరు ఇంకోడు వేరు అనుకోవడం వల్ల ఇదంతా వస్తుందయ్యా. నువ్వు వేరు అనుకోడు వాడు వేరు అనుకోవడానికి శరీరమే కదా కారణం. ఈ రెండు శరీరాల మధ్యలో ఉన్న ఆకాశం మూలమయ్యా. మీ రెండు శరీరాలు మిథ్యే, బ్రహ్మ సత్యం జగన్ మిథ్య తీసేయని చెప్పారు. ఒకటే వేదాంత లెక్క. ఉన్నదే మిథ్య, కనిపిస్తున్నదంతా మిథ్య అంటే మిథ్యలో మళ్ళీ కుల భేదం, మత భేదం, ప్రాంత భేదం, మగ ఆడ భేదం, జుట్టున్నవాడు లేని భేదం ఏంటండి ఇవన్నీ పని లేని మాటలు. ఉన్నదే మిథ్య, మొత్తం జగత్తే మిథ్య. మిథ్యలో మళ్ళీ మన మిథ్యలో మళ్ళీ కాస్త పద్యం అనకూడదు అపత్యం అనకూడదు కొట్టుకుంటున్నాం ఇక్కడ. దీనికి పరిష్కారం మూలంలోకి వెళ్ళాలి అంటే మనం మన సంస్కృతి మూలాల్లో కూడా వెళ్ళాలి. అందుకే వేదం ప్రస్తావన తీసుకుని మనం ప్రారంభం చేసుకుంటున్నాం ఈ ప్రసంగాన్ని. ముఖ్యంగా ఈ సమయంలో ఈ సమావేశం మనం ఏర్పాటు చేసుకోవడం, మాట్లాడుకోవడానికి ఇద్దరు మహానుభావులు ప్రధానమైన కారణం. ఈ వారంలోనే మహాకవి గుర్రం జాషువా జయంతి, ఈ వారంలోనే మరో మహాకవి డాక్టర్ బోయి భీమన్న గారి జయంతి వచ్చాయి. ఇద్దరు మహాకవులు కూడా భారతీయ సంస్కృతిని, భారతీయ ధర్మాన్ని కాపాడడంలో తమ కవిత్వం ద్వారా తీవ్ర ప్రయత్నం చేశారు. దురదృష్టవశాత్తు ఆధునిక కాలంలో వచ్చిన ఇబ్బంది ఏమిటంటే అస్తిత్వవాదాలు ఎక్కువైనాయి. ప్రతి వాళ్ళు ఏదైనా మాట చెప్పగానే ఈయన ఏ కులం అని మొదలుపెట్టారు. ఇవి జాషువా గారి కాలంలో కంటే, బోయి భీమన్న గారి కాలంలో కంటే ఇప్పుడు ఎక్కువైనాయి ఇంకా బాగాను. ఆయన ఏదైనా ఫలానా కులం వాడగా వాళ్ళకి పుట్టుకతోనే వచ్చేస్తుందండి, ఇదో అజ్ఞానం. వీళ్ళు ఎంత ప్రయత్నం చేసినా రాదండి, ఈయనకి ఎలా వచ్చిందండి, ఇది అంతకంటే అజ్ఞానం. ఇది అసలు ఈ ప్రయత్నం చేసినా రాదు అని ఎవరన్నా అంటున్నారంటే ముందు ఉరిశిక్ష విధించవలసింది ఆ వ్యక్తికే. ప్రయత్నం చేసినా రాదు అనే మాట భారతీయుడి నోట కాదు, మనిషి అన్నవాడు నోట మాట రాకూడదండి. ప్రయత్నం చేస్తే రాంది లేదు అసలు. మన సంస్కృతి మొత్తం ప్రయత్నాన్నే పోషించింది. 32,000 శ్లోకాలుండే యోగవాసిష్టంలో వెతికి పట్టుకుంటే 90% శ్లోకాలు ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తున్నాయి. ప్రయత్నాన్ని, విధిని కాదు, ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తున్నాయి. దురదృష్టవశాత్తు మన వేదాంతం అంతా యోగం యోగం యోగం, ప్రయత్నం అక్కర్లేదు. నువ్వు కూర్చో ఏదో వచ్చేస్తుంది. ఏమిటి వస్తుంది? కరెంటు బిల్లు వస్తుంది, కొరియర్ వాడు వస్తాడు, ఇంకేం రాదు. కూర్చుంటే ఏమిటి వస్తుందంటే కడుపు నొప్పి వస్తుంది, కూర్చోగా ఒబేసిటీ అంటారు, స్థూలకాయం వస్తుంది, ఇంకేం రాదు కూర్చుంటే. ప్రయత్నం చేస్తేనే ఏదైనా వస్తుంది. ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహించాలి. ఆ ప్రయత్నాన్ని ప్రోత్సహించడం మానేసి విధిలిఖితంగా వస్తుందనేటువంటి భావాలు ఎప్పుడైతే వచ్చాయో కొందరు పెత్తనం చేసేసారు. ఎవరికి అవకాశం ఉంటే, ఎవరి దగ్గర డబ్బు ఉంటేవారు, ఎవరు పదవిలో ఉంటేవారు, ఎవరు పీఠంలో ఉంటేవారు, ఎవరికి బలగం ఎక్కువగా ఉంటేవారు, ఇక ధనకనక వస్తు వాహనాలన్నీ పనిచేసాయి. ఆ ప్రయత్నాలు ఇవాళ ఇంకా తీవ్రం అవుతున్నాయి రాజకీయాల్లో. మరి ఎందుకంటే ఓట్లు కారణంగా ఈ కులం వాళ్ళని పట్టుకుంటే ఆ కులానికి ప్రయోజనం చేసేస్తే, ఆ కుల సంఘం వాళ్ళకి ప్రభుత్వం నుంచే డబ్బులు ఇచ్చేస్తే 20 కోట్లు 30 కోట్లు 100 కోట్లు వాళ్ళ డిమాండ్ని బట్టి ఇచ్చేస్తే మనకు ఓట్లు పడిపోతాయి. ఎప్పుడు వాళ్ళకి అనుకూలంగా చేసేస్తూ ఉంటే ఎప్పుడు వాళ్ళు మనకు ఓటేస్తూనే ఉంటారు. ఎప్పుడు మనమే అధికారంలో ఉంటాం. మన తర్వాత మళ్ళీ మన అబ్బాయి లేకపోతేనే అమ్మాయి. మళ్ళీ ఆ వారసుల్లో కూడా తేడాలండి. అబ్బాయి ఉంటే అమ్మాయికి ఎవరండి, అబ్బాయి లేకపోతేనే అమ్మాయి, అమ్మాయి లేకపోతే అల్లుడో మేనల్లుడో ఎవడో వాడి తలకాయ. మొత్తం మీద మన వాళ్ళు ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది ఈ జబ్బు? ఆ ఫలానా వర్గాన్ని కాపాడుకుంటే చాలు. అంచేత మనం ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలకి వ్యతిరేకంగా సమస్త కులాలని వైదిక ధర్మం పేరు మీద, హిందూ ధర్మం పేరు మీద, భారతీయ సంస్కృతి పేరు మీద సమస్త భేదభావాలు పోగొట్టి ఏకం చేస్తే తప్ప రాజకీయాలు మారవు. రాజకీయాలు మారకుండా ఏదీ మారదు. నేను ఎంత ఆధ్యాత్మిక ప్రవచనకర్తనైనా సరే ఏ ప్రవచనంలోనే రాజకీయ వ్యాఖ్యానం లేకుండా నా ప్రవచనమే ఉండదు. అందుకు నేను గర్విస్తున్నా. ఏం భయపడడం లేదు, గర్విస్తున్నా. ఇంతవరకు అలాగే సాగింది, ఇక ముందు అలాగే ఉంటుంది. రాజకీయం మారకపోతే ఏది మారదండి. రాజకీయం మారేసరికి ఎన్ని మారాయి చూసుకోండి ఒక్కసారి. కాశ్మీర్ సమస్య పరిష్కారం అయిపోయింది. మాట్లాడుకుంటూ ఉంటే చాలు, అనవసరంగా గెలకుండా ఉంటే చాలు, అయిపోతుంది. ట్రిపుల్ తలాక్ అయిపోయింది, పరిష్కారం. అయోధ్య జన్మభూమి అయిపోయింది. మరి 100 ఏళ్ల బట్టి ఈ సమస్యలు ఎందుకు పరిష్కారాలు కాలేదండి? రాజకీయం మారక. రాజకీయం ఒక్కటి మారితే మొత్తం మారుతుంది. ఆ రాజకీయం మారాలంటే మనకు ఎలా, మన దేశభక్తి ఉండాలి, మన దైవభక్తి ఉండాలి, మన ధర్మం పట్ల ప్రీతి ఉండాలి, వ్యక్తుల పట్ల ప్రీతి కాదు. అందుకని ఆ మూలంలోకి వెళ్ళాలి మనం.
ఆ మూలంలోకి వెళ్ళిన మహానుభావులే జాషువా అయినా బోయి భీమన్ అయినా. లేకపోతే వాళ్ళు మహాకవులు కాలేరు. మామూలుగా ఏదో 4 పద్యాలు, ఉగాదికో 4 పద్యాలు, సంక్రాంతికో 4 పద్యాలు, షష్ఠి పూర్తికో 6 పద్యాలు, సన్మానాలకు 5 పద్యాలు రాసుకోవచ్చు. దానికేమో సత్కారాలు ఎవరో చేస్తారు, పొట్టెళ్ళిపోతుంది, పెద్ద సమస్య కాదు. వాళ్ళు అలా చేయలేదు. చాలా ఆత్మాభిమానంతో వాళ్ళ మూలాల గురించి వాళ్ళే చెప్పారండి. మహాకవి జాషువా చెబుతాడు ఆయన మూలాల గురించి. నేను ఆంధ్రుణ్ణి అంటూనే ఎక్కడి నుంచి వచ్చింది ఆంధ్రత్వం, నా ఆంధ్రత్వానికి మూలం ఏది అని ఆయన మూలం గురించి చెబుతాడు. బహుదేశముల పేర్వడసి మీ సముదోటు భరత ఖండంబునా పాఠశాల. ఇది జాషువా మూలం. ఖండకావ్యాల్లో చెబుతాడు ఆయన మహానుభావుడు. ఆంధ్రుడు అనే ఖండికలో చెబుతాడు. బహుదేశముల పేర్వడసి మీ సముదోటు భరత ఖండంబునా పాఠశాల. స్తనయుగమున గాన సాహిత్యములు గల్గు భాషావధూటిన పంతులమ్మ. స్తనయుగమున గాన సాహిత్యములు గల్గు భాషావధూటిన పంతులమ్మ. జాషువాతో కలిసి చదువుకున్న వాళ్ళు ఎవరో తెలుసునా అండి? మనం జాషువాతో కలిసి ఎవరన్నా చదువుకున్నారని ఇప్పుడు ఎవరన్నా అడిగితే ఎవరో చెబుతారు. అయితే వారు లేకపోయినా వారి కొడుకో మనవడో కూతురో మా తాతగారండి జాషువా గారితో చదువుకోలేదు. జాషువా తనతో ఎవరు చదువుకున్నారో స్పష్టంగా చెప్పాడు. సందీపని సమక్షమందు విద్య గడించు వనమాలి నా సహపాఠకుండో. సందీపని సమక్షమందు విద్య గడించు వనమాలి నా సహపాఠకుండో. భక్తి వైరాగ్య భావముల తావలమైన భగవతమ్మున బాలశిక్ష. భక్తి వైరాగ్య భావముల తావలమైన భగవతమ్మున బాలశిక్ష. గంటము వహించి మధురాక్షరములయ, గంటము వహించి మోహనాక్షరములయ. ప్రతిఫలించడు నా మహోన్నత విభూతి వ్రాసి కొందును దశ దిశా ఫలకమందు. ప్రతిఫలించడు నా మహోన్నత విభూతి వ్రాసి కొందును దశ దిశా ఫలకమందు. గడనకెక్కిన ఆంధ్రపుత్రుడను నేను, గడనకెక్కిన ఆంధ్రపుత్రుడను నేను. ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ నాల్పశ్య తపసఫలం. ఇది ఇతర భాషల వాళ్ళు మాట్లాడారు మాట. ఆంధ్రత్వం కానీ, ఆంధ్రుడై పుట్టడం కానీ, ఆంధ్ర భాష మాట్లాడడం కానీ ఎన్నో జన్మల తపస్సు చేస్తే కానీ రావు అని దాంతో తపస్సుగా భావించాడు. ఆ ఆంధ్రత్వానికి మూలమైన భారతీయత్వాన్ని గురించి మాట్లాడాడు. బహుదేశముల పేరు వడసి మీసముదూటు భరతఖండంబు నా పాఠశాల. భారతదేశం మొత్తం నా ప్రైమరీ పాఠశాల, ప్రాథమిక పాఠశాల అన్నాడు. నేను చదువుకున్నది భారతదేశంలో, ఏదో మున్సిపల్ హై స్కూల్లో అని మాట్లాడలా. అలా మాట్లాడాలి, అది విశ్వభావన. అందుకే నేను దీని ప్రార్థన, విశ్వంబంతయి నుండి దోచినది సాధ్వి నీ స్వరూపము. భగవత్ స్వరూపంలాగా తల్లి స్వరూపం కూడా విశ్వమంతా వ్యాపించి ఉంటుంది. ఏదో మనకి అంది కాబట్టి మన అమ్మ అంటామండి. మన ఇంట్లో మనం ఉన్న 5గురు ఉన్నాం అనుకోండి, 5గురికి ఆవిడ తల్లే కదా. అలాగే భారతమాత 130 కోట్ల మందికి తల్లి. పచ్చి బాలంతరాలు నా మా భరతమాత అని జాషువా అన్నాడు. ఎప్పటికప్పుడు మహావీరులను కంటోంది, మహాకవులను కంటోంది, మహాపండితులను కంటోంది. ఎంతకంటే పచ్చి బాలంతరాలు ఎవరండి అన్నారు. అంతటి దేశభక్తుడు, అంతటి దైవభక్తుడు ఆయన. అటువంటి మహానుభావులను కూడా మనం దురదృష్టవశాత్తు కులం పేరు మీదే మాట్లాడతాం. వారికి చెందిన కవి, వీరికి చెందిన కవి, విశ్వానికి అంతటికి చెందిన కవులని వీధుల్లో నిలబడడం ఏ రకంగా భావ్యమండి? ఆలోచింతులుగాక మేరలు, ఆలోచింతులుగాక మేరలు. వారు కులాలు ఏమిటో ప్రత్యేకించి ప్రస్తావించుకోవాలా? అవసరమా? ఒక వ్యక్తిలో ప్రతిభ కనపడగానే నమస్కారం అండి అని అనేవా, మీరు ఏమిటండి అని అడగాల? అలా అడిగి జాషువాని బాధించినట్టే మన కూడా బాధించాలా? జాషువా కాలంలో పడ్డాడు, ఇప్పుడు కూడా అదే పడాలా? కానీ అన్ని రకాల పురస్కారాల్లోనూ ఇది నడుస్తూనే ఉంది. బహిరంగ రహస్యం అందరికీ తెలుసు. ఈసారి వాళ్ళకి ఇస్తే కొంచెం వాళ్ళు సంతోషిస్తారు. ఏమిటి సంతోషించేది? వాళ్ళు ఓట్లేస్తారు వీళ్ళకి. ఈ వర్గాన్ని ప్రోత్సహిద్దాం, ఆ వర్గాన్ని ప్రోత్సహిద్దాం. అసలు స్వర్గాన్ని అండి ప్రోత్సహించాల్సింది, వర్గాన్ని కాదు. ప్రతిభను ప్రోత్సహించాలి. ఇంక దేన్నో ప్రోత్సహించడం ఏంటి? ఎన్నిసార్లు ఎంతమందిని ఇలా సంతృప్తి పెడతారు? ఈ చిన్ని బెల్లం మొక్కలు, మిఠాయి మొక్కలు ఎంతమంది పెడతారు? మిఠాయి రవ్వలోనూ. ఆలోచించాల్సింది జాషువా లాగా. భారతదేశం మొత్తం నాకు పాఠశాల అన్నాడు. మరి మీ మాస్టర్, మీ
మీకు పాఠాలు చెప్పిన పంతులం ఎవరా అంటే ఎవరో పాఠాలు చెప్పడం నాకేం కర్మండి. స్తన యుగమున గాన సాహిత్యములు గల్గు భాషావధూటిన పంతులమ్మ. సంగీతమపి సాహిత్యం సరస్వత్యాస్తనద్వయం ఏకదా పాత మధురం అన్యదాలోచనామృతం. ఎంత బాగా చెప్పాడండి సంస్కృత శ్లోకం భావాన్ని తెలుగు పద్యంలో ఒక పాదంలో. అసలు ఇది ఆ స్ఫూర్తి లేదన్నట్టుగా స్వతంత్రంగా చెప్పాడు. స్వతంత్రం అంటే ఇది అనువాదం కాదు, ఇది అనుసృజన అంటుంది. ఆ భావం మూలం ఊరికి ఆయన ప్రేరణది. సరస్వత్యాస్తనద్వయం ఏకదాపాత మధురం అన్యదాలోచనామృతం అని సంస్కృతంలో ఎప్పుడో వందల వేల ఏళ్ల క్రితం చెప్పినటువంటి మాట స్ఫూర్తిగా చెప్పింది ఎలా ఉందంటే ఎంత సరికొత్తగా ఉందో చూడండి. దీన్ని ఎప్పుడు అనుకరణ అనకూడదు, దీన్ని ఊరికి అది ప్రేరణ అంతే. ఇవాడు జాషువాయే ఇతరులు అనుకరించే స్థితికి ఎదిగాడు మహానుభావుడు. నమ్ముకున్నది భరతమాతనే, నమ్ముకున్నది భగవంతుడిని. ఎందుకు ఎదగడు? మానవులను నమ్ముకోలేదు ఆయన. గానం సాహిత్యం రెండూ కూడా స్తనయుగాలుగా ఉన్న సరస్వతీదేవి నాకు స్వయంగా మిస్ అంటే జాషువా చదువుకున్నది ఎవరంటే ఇవాళ మన వాళ్ళు ఉంటారు కదా, మిస్ కమల, మిస్ అమల, అలాగా మిస్ సరస్వతి. ఆయన టీచర్ ఆవిడ మిస్ సరస్వతి. ఆవిడ మిసెస్ సరస్వతి కూడాను. అంత గర్వంగా చెప్పుకోం. మరి నీతో పాటు చదువుకున్న వాళ్ళు ఎవరంటే వెంకయ్య పుల్లయ్య అని చెప్పలేదు ఆయన. ముఖ్యమంత్రి గారు నా క్లాస్మేట్ అండి, ప్రధానమంత్రి గారు నా రూమ్మేట్ అండి, ఇంకొకరు ఎవరో గడ్డిమేట్ అండి, అనవసరం ఇవన్నీ. ఏ మేట్ అయినా ఒకటే, అవి పెద్ద విషయాలు కావు అవన్నీ. ఆయన క్లాస్మేటు రూమ్మేటు ఎవరో తెలుసా? ఎంత అందంగా చెప్పాడో ఆ మాట కూడా. సందీపని సమక్షమందు విద్య గడించు వనమాలిన సకపాఠకుండు వేదాంత వీధులలో విహరించు గిరిధారి ఏదిరాని మురళి ఉదర ఒకసారి. వేదాంత వీధులలో విహరించు గిరిధారి. ఆ గిరిధారి ఆయన క్లాస్మేట్. మన క్లాస్మేట్లు అందరూ గడ్డిమేట్లు. మనకి బరువే, వాళ్ళకి బరువే. ఆయన క్లాస్మేట్ ఆయన జాతీయ భావం, ఆయన ధర్మం, ఆయన హిందూ మతం, ఆయన భక్తి అవన్నీ చూడండి. జాషువా ఏ మతం వాడో వేరే చర్చించక్కర్లేదు మనం. ఆయన గుండెల్లో ఉన్నదంతా హిందూ మతం. శ్రీకృష్ణుడు నా సహాధ్యాయి, నన్నెవరు వేరు చేస్తారు హిందుత్వం నుంచి అని స్పష్టంగా చెప్పాడు ఆయన. ఎంత స్పష్టంగా. ఇంకా మరి అందరికీ బాలశిక్షణ చెప్పేవారు. అప్పుడు పెద్ద బాలశిక్ష, చిన్న బాలశిక్ష అని ఉండేవి. ఇప్పుడు బాలుని శిక్షించడమే తప్పితే బాలశిక్షలు లేవు. ఇప్పుడు బాలశిక్ష అంటే బాలుని పట్టుకుని చెతగొట్టడమే. ఎంత కొడితే అంత గొప్ప మాస్టర్ అలా తయారైంది. బాలశిక్ష అంటే అప్పుడు బాలుడికి శిక్షణ. ఆ బాలశిక్ష ఏమిటంటే భక్తి వైరాగ్య భావముల తావలమైన భాగవతము నా బాలశిక్ష. ఎవని జనించు జగము ఎవని లోపల నుండు లీనమై ఎవని యందుడెందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వానిని ఆత్మభవుని ఈశ్వరునే శరణంబు వేడెదన్. మొత్తం విశ్వం మొత్తాన్ని పిల్లలుగా నిలబెట్టి ప్రార్థనగా నేర్పవలసిన పద్యం ఇది. ఈ మాట నేను అనడం కాదు, మహాకవి శ్రీశ్రీ అన్నాడు ఒక సందర్భంలో. ఈ పద్యం చాలు మొత్తం అందరికీ అని చెప్పి. ఆయన మీద రకరకాల నిందలు వేస్తారు కానీ ఆయన అన్నాడు ఈ మాట. ప్రైవేట్ టాక్లో అన్నాడు ఖచ్చితంగా. ఇది మొత్తం విశ్వానికి ప్రార్థన కావాల్సిన పద్యం, ఇది సరిపోదేడు భాగవతం అన్నాడు ఆయన. నేను కవిత్వం రాయదలుచుకున్నానండి, ఎలా మొదలు పెట్టాలి? నువ్వేం రాయొద్దు, ముందు భాగవతం చదువు, అప్పుడు కూడా నీకు రాయవడం అవసరం అనిపిస్తే రాయ, లేతే అక్కర్లేదు. ఎవరిని చేసి నుంచి పద్యం ఉడజాలని చెప్పాడు ఆయన. సాహిత్యానికి కులం ఏమిటండి, సంగీతానికి కులం ఏమిటండి? దరిద్రం. ఏ వర్గం ఏ విషయం చూసినా కులం వచ్చి పడుతుంది అంతే. పెళ్ళిలో మాత్రం కులం లేకుండా పోయింది. ఎక్కడ అవసరమో అక్కడ లేకుండా పోయింది, అన్ని చోట్ల వచ్చి పడింది. పోనీ ఏదైనా సామరస్యంగా ఉంటే సంతోషమే, లేదయ్యా అక్కడ బోడు గొడవలు, హత్యలు, పరువు హత్యలు, నష్టాలు రకరకాలు జరుగుతున్నాయి. ఆచార సంప్రదాయాలు ఎక్కడ పాటించాలి, ఎక్కడ అక్కర్లేదు. సమరసత సేవా సమితి ముఖతః చెబుతున్నా, గడప లోపలే కులం, గడప దాటితే సమాజం. అది మన దృష్టి. గడప లోపలే కులం, గడప దాటితే సమాజం. గడప దాటామంటే మనం ఏ కులం అనే విషయం మర్చిపోవాలి. అసలు గడప లోపల మన ఇష్టం, మన కులాచార సంప్రదాయాల పూర్వం నుంచి వచ్చినవి ఉంటే పాటించుకుంటాం, తప్పేం లేదు. అన్నీ భరతమాత మెడలో ఉండేటువంటి పుష్పమాలలో పువ్వులే. 18 కాదు 180 కులాలు ఉన్నా మంచిదే, నష్టమేం లేదు. అహంకారం లేకపోతే తప్పేం లేదు. అన్ని కులాల్లోనూ మంచివాళ్ళు ఉన్నారు, చెప్పుకోదలుచుకుంటే అన్ని కులాల్లోనూ చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. ఈ ప్రకటనకి తిరుగులేదు ఇంకా. అది మంచిది ఇది చెడ్డదంటే ఎవరిని ఆక్షేపిస్తారు? అన్ని కులాల్లో మంచివాళ్ళు ఉన్నారు, అన్ని కులాల్లో చెడ్డవాళ్ళు ఉన్నారు. అసలు మంచో చెడ్డో తెలియని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మంచి చెడ్డ తెలియని వాళ్ళు కూడా ఉన్నారు.
ఎవరు చెప్తారు ఈ లెక్కలు? ఎవరు తేలుస్తారు ఇవన్నీ? ఆయన మొత్తం విశ్వమంతా నాదే అని మాట్లాడాడు ఆయన. పైగా నేను గంటము వహించి మోహనాక్షరములోలయ, నా గంటంతో మధురమోహనమైన అక్షరాలతో 56 అక్షరాలతో రాసుకుంటాను నేను హాయిగా. ఏమిటి రాస్తావయ్యా అంటే ప్రతిఫలించుడు మహోన్నత ప్రతిభ అన్నాడు. మొత్తం దిక్కుల్లో దశ దిశా ఫలక పంక్తి, దశ దిశల పాల ఫలకాల మీద నా జాతి కీర్తిని లిఖిస్తాను నేను గంటంతో అన్నాడు ఆయన. గడనకెక్కిన ఆంధ్రపుత్రుడను నేను అన్నాడు. ఇది జాషువా మూలం. ఇంకొక మాట, మనం చాలా గంభీరమైన విషయం నుంచి హాస్యరసంలోకి వెళదాం. బోయి భీమన్న గారు గుర్తొస్తే నాకు చమత్కారాలు గుర్తొస్తాయి. నాకు సహజంగా చమత్కారం అంటే ఇష్టం. మన జీవన శైలి ఇది. ఆయన సమాజంలో ఉండే విషయాలన్నీ దుయ్యబడ్డానికి, ఆయనకి నచ్చలవన్నీ దుయ్యబడ్డానికండి, సమాజ సంస్కరణకి పిల్లి శతకం రాశాడు ఆయన. పిల్లి అనే ఒకటంతో అనేక రకాల శతకాలు వచ్చాయి. కానీ జాషువా గారు కూడా గబ్బిలం మీద పద్యాలు రాశాడు, కానీ పిల్లి మీద రాయలేదు. పిల్లి మీద రాశాడు ఆయన. ఒక కవి, బోయి భీమన్న లాంటి కవి, జాషువా లాంటి కవి ఇంత గంభీరంగా మాట్లాడేవాళ్ళు అవసరమైతే సరసంగా చమత్కారాలతో ఎంత సరదాగా మాట్లాడుతారో చెప్పుకుని మనం మళ్ళీ ఆ విషయంలోకి వెళ్దాం. బోయి భీమన్న గారి జన్మదినం కూడా ఇందులో ఉంది కాబట్టి సరదాగా మహానుభావుడు గురించి 2 మాటలు చెప్పుకోవాలి. కాబట్టి మా కవిలోకానికి అత్యంత ఆత్మీయుడు, గురుతుల్యుడు. కాబట్టి పిల్లి గురించి ఆయన అంటాడు, ఓ పిల్లి, ఆయన ఏదో రాసుకుంటూ ఉంటే పిల్లి దగ్గరికి వచ్చేదిట. నా దగ్గరికి వచ్చే ధైర్యం ఎవరికి ఉందే, నీకు తప్ప ఇంకొకరికి ఉందిట. ఆ ఎవరో చెబుతాడు ఆయన. అల్లన తక్కుచు తారుచు మెల్లన మ్యావనుచు, అల్లన తక్కుచు తారుచు మెల్లన మ్యావనుచు, నన్ను సమీపించుటకు చెల్లునే ఎవరికిని. అల్లన తక్కుచు తారుచు మెల్లన మ్యావనుచు, నన్ను సమీపించుటకు చెల్లునే ఎవరికిని. నా ఇల్లాలికి నీకు దప్ప ఇలలో పిల్లి. ఆ రోజున ఆ ఇల్లాలు ఏం చేసింది అనేది బోయి భీమన్న గారు కనపడితే కనుక్కోవాలి. ఆవిడకి నచ్చితే స్ట్రాంగ్గా కాఫీ ఇచ్చి ఉంటుంది, లేదా స్ట్రాంగ్గా ఓ డోస్ ఇచ్చి ఉంటుంది. నన్ను పిల్లితో పోలుస్తారని. ఒక కవి భార్య కావడం ఎంత అదృష్టమో చూడండి. కవి భార్య కావడం. మన వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి డాక్టరా, ఇంజనీరా, అమెరికాలో ఉన్నాడా, ఆస్ట్రేలియా ఉన్నాడా, మీ పిల్లల్ని కవికి ఇవ్వండి అమ్మా, కనీసం బాగా చూసుకుంటాడు. కట్నం కోసం ఏడిపించడు కవి ఎప్పుడు. ఆయన కవిత్వం వింటే చాలా కట్నం మాకు వేరే కట్నాలు అక్కల. కవిగారి భార్య, కవిగారి కవిత్వం వింటే చాలు, మాకు అదనపు కట్నాలు అక్కర్లేదు. అదనపు పద్యాలు వింటే చాలు. కవి అన్నవాడు భార్యని ఏడిపించడం. భార్యని ఏడిపించేవాడు కవి కాలేడు అసలు. తన కుటుంబ సభ్యులను ఏడిపిస్తున్నాడంటే వాడు కవి ఎలా అవుతాడండి? దేశమంతా ఏడుపుని తీర్చేవాడు కవి, కానీ ఎవరిని ఏడిపించేవాడు కవి కాదు కదా. కవికి ఇస్తే పిల్ల సుఖంగా ఉంటుంది. కానీ మన వాళ్ళకి నచ్చదు. కవిత్వంతో ఏమొస్తుందండి? ప్యాకేజీ, లీకేజీ కావాలి మనకి. అక్కడి నుంచి మానేసి ముందు కవిత్వం. బోయి భీమన్న గారి భార్య ఎంత అదృష్టవంతురాలండి ఆవిడ. పిల్లి దగ్గరికి వస్తే అసలు ఇలా నా దగ్గరికి వచ్చే ధైర్యం మా ఆవిడకి నీకు తప్ప ఎవరికుందన్నాడు. పైగా ఆ పోలిక చూడండి. ఆ కవిత్వం, మహాకవి సబ్బుబిళ్ళ మీద చెప్పినా సరే, సర్వేశ్వరుడి మీద చెప్పినా సరే ఒకే స్థాయిలో ఉంటుందండి కవిత్వం. ఒకే స్థాయి. ఎందుకంటే కుక్క పిల్ల, అగ్గిపిల్ల, సబ్బుబిళ్ళ కాదు ఇది కవిత కనరకంలో. వస్తువును బట్టి మాట్లాడద్దు, అదో అజ్ఞానం. అది వస్తువు సమస్య కాదు. వస్తువును మనం అలా కవిత్వీకరించామనేదే సమస్య. ఆయన పిల్లి అనే వస్తువును ఎలా కవిత్వీకరించాడో చూడండి. సరిగ్గా భార్యకి ఆ విషయానికి చెప్పిన దానికి సరిపోయింది లేదా పిల్లికి. అల్లన తక్కువ తారొచ్చు. పిల్లి అలాగే వస్తుంది నెమ్మదిగా. భార్య అయినా భర్తకి ఏదైనా చెప్పాలంటే అలాగే వస్తుంది. అలాగే వస్తుంది అనడానికి లేదు. పూర్వకాలం వచ్చేది వన్స్ అపాన్ ఏ టైం. ఇప్పుడు కొంచెం పరిస్థితులు వేరుగా ఉన్నాయిలేండి. పూర్వం అలా వచ్చేవారు. భర్తకి ఏదైనా విషయం చెప్పాలంటే కొంచెం భయపడుతూ అలాగే తక్కుతూ తారుతూ అలా వచ్చేవారు. పాపం ఆ రోజుల్లో ఉన్నాడు అదృష్టవంతుడు మాకంటే. అందుకని ఆయన చెప్పాడు అలాగే. మెల్లన ఏమండోయ్ మీకు ఓ విషయం చెప్పాలని ఎప్పటి నుంచో ఇలా మొదలుపెడతారు నెమ్మదిగా. అది రసమయంగా ఉండొచ్చు, నసమయంగా ఉండొచ్చు, వేరే విషయం మొదలెట్టే విధానం ఇది. నెమ్మదిగా వెంటనే చెప్పరు ఆడవాళ్ళు ఏ విషయాన్ని. అందులో భార్య స్థానంలోకి వచ్చాక కొంచెం ఆ సౌకుమార్యం వచ్చేస్తుంది. కానీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మీకు విషయం చెప్పాలి, ఏదో అదేదో మొత్తం లెక్కది, అది పట్టు చీరకో నగలకో ఏదో పెద్ద బ్యాండేజ్ అది. కానీ మరి దానికి ఆయన చెప్పాలి, ఒప్పించాలి కదా. సరే చెప్పు ఏమిటి బాబు అంటాడు ఆయన. ముందు స్ట్రాంగ్గా ఓ కాఫీ ఇచ్చాక వస్తుంది అక్కడ. అలాగా మెల్లన యావనుచు నన్ను సమీపించుటకు చెల్లునే ఎవ్వరికి. నా దగ్గరికి వచ్చేది నా విషయం ఎలా చెప్పిందో చనువుగా ఉండడానికి ఎవరికైనా చెల్లుతుంది అసలు? నా ఎల్లాలకి నీకు తప్ప ఎలలో పిల్లి అన్నాడు. ఈ ఎలలో పిల్లి మీద ఎలలో పిల్లి, కలలో పిల్లి, వలలో పిల్లి, తలలో పిల్లి అని మొత్తం 100 పద్యాలు రాశాడు.
ఈ మహాకవుల్ని మీరు గమనించండి, వీళ్ళ సమరసత సంబంధమైన విషయం కాబట్టి మనం ఏవి అట్టడుగు వర్గాలు నిమ్మన కులాలు కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి మహాకవుల్ని మనం చెప్పుకుంటున్నాం. మహాకవిత్వానికి కులం ఆటంకం కాలేదు కదా, అది గ్రహించాలి అంతే, అంతకంటే ఏం లేదు. ఈ కులంలో పుట్టిన అంత మహాకవిత్వం చెప్పాడు, ఈ మాట నేనైతే ఒప్పుకోనండి. ఆ కులంలో పుట్టబట్టే అంత మహాకవిత్వం చెప్పాడు, ఇంకో చోట పుట్టుంటే ఆయనకు వచ్చి ఉండేది కాదు. ఆ కులంలో పుట్టబట్టే అంత మహాకవిత్వం చెప్పాడు. వాడు పుట్టిన కులాలు అటువంటివి, అవి అంత ఉన్నత, వాటికి మహర్షులు మూలాలు. మాదిగ కులానికి మతంగ మహర్షి మూలం. గిరిజనులకు సంబంధించినటువంటి కులాలకి శకంభర మహర్షి మూలం. అనేక కులాలకి కర్దమ మహర్షి మూలం. అనేక రకాల అటవీ సంబంధమైనటువంటి కులాలకి మహర్షులు మూలాలు, వారి తపస్సులు మూలం. ఆధునిక కాలంలో ఇంగ్లీష్ వాళ్ళు ప్రవేశించిన తర్వాత మన మూలాలు మనకు అందకుండా చేసేసారు, మన చరిత్రలను నాశనం చేసేసారు. మీకు మేమే మూలమని మొదలుపెట్టారు. షేక్స్పియర్తోనే సాహిత్యం మొదలైందంటాం, ఎంత అజ్ఞానమో ఇది అంతే అజ్ఞానం. 16వ శతాబ్దంలో ఎప్పుడో పుట్టాడు ఆ మహానుభావుడు. అప్పటికి ఎలా, అప్పుడు తెలుగులోనే గొప్ప సాహిత్యం ఉంది, సంస్కృతం సంగతి ఎందుకు? సంస్కృతం సంగతి చెప్తే వాళ్ళకి దెమ్మ తిరిగిపోతుంది. కొన్ని వేల ఏళ్ల క్రితం మాట ఇది. తెలుగులోనే గొప్ప సాహిత్యం ఉంది 16వ శతాబ్దంలో, కృష్ణదేవరాయల కాలం. అష్టదిగ్గజాల ప్రబంధాలు ఈ మొహాలకు అర్థమవుతాయి అసలు. అంతటి సాహిత్యం తెలుగులో పుట్టింది. ఇంత చేసి పోయిన సాహిత్యం మొదలై 500-600 ఏళ్ళు కాలేదు. 500-600 ఏళ్ళు అంత అభివృద్ధి. మన సాహిత్యాన్ని తీసుకెళ్ళి షేక్స్పియర్తోనూ వర్డ్స్వర్త్తోనూ పోల్చడమా? ఇంతకంటే అవమానం ఉందా అసలు? మన కవుల ఖాళీ గూటికి పోల్తారా ఈ ప్రపంచంలో ఉండే కవులు ఎవరైనా? అది మన సాహిత్యం మనం చదవక, మన సంస్కృతి గురించి మనకు తెలియక పడేటువంటి భ్రమ ఇది. ఈ భ్రమల్లోంచే మనం బయటపడాలి. ఎందుకు బయటపడాలి? ఈ సందర్భంగా మనం సమరసత సేవా సమితి సందర్భంగా గంభీరంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, కులం పేరు మీద రకరకాల అవమానాలు జరగడం వల్ల, ఇబ్బందులు ఉండడం వల్ల, చాతుర్వర్ణ వ్యవస్థ ఏర్పాటైనటువంటి ఉద్దేశం నుంచి పక్కకి వెళ్ళిపోవడం వల్ల దాన్ని ఆసరాగా తీసుకుని విదేశాల నుంచి వచ్చినటువంటి మతాల వాళ్ళు మత మార్పిడికి బాగా ప్రయత్నం చేశారు. మత మార్పిడిని వ్యతిరేకించిన వాడు జాషువాయే. ఆయన స్పష్టంగా పద్యాల్లో చెప్పాడు ఆ విషయాన్ని. మతం మారారు కానీ మా వాళ్ళు ఏం ఒరిగింది అన్నాడు ఆయన. దేవుడు ఒకటే మాకు దేవళమ్ములు రెండు, దేశం ఒకటే మాకు తెగలు రెండు, మాట వరసొక్క మతమందురే కానీ కుల సమస్య వద్ద కుమ్ము దుమ్ము అని చెప్పి చూడు, ఒక్క మాటలో దుమ్ము రేపాడు. మతం మారినా మా కుల బాధ మాకు తప్పలేదన్నాడు. ఇప్పుడు చెప్పండి, మతం మారడం వల్ల కులం బాధ తీరుతుందా? అది చెప్పే కదా మతాలు మారుస్తున్నారు. మీ కులంలో మీ మతంలో మిమ్మల్ని సరిగ్గా చూడరు, మిమ్మల్ని అందరినీ అవమానిస్తారు, అందుకని మా దాంట్లోకి వచ్చేయండి, అంతా కలిసి చేసుకోవచ్చు. ఏమైంది? అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఇదే మొదలైంది. అది ఇప్పుడు కాదు, 70 ఏళ్ల క్రితం జాషువా చెప్పాడు. ఇప్పుడు ఇంకా పెరిగింది. మతం మారినా ఒరిగిందేం లేదు. ఆయన చెప్పాడు స్పష్టంగా, దేవుడు ఒకడే అంటున్నారు కానీ మళ్ళీ వచ్చిన వాళ్ళ ప్రార్థనా మందిరం వేరు, వీళ్ళ ప్రార్థనా మందిరం వేరు, దేవడమ్ములు రెండు. దేశం ఒకటే భారతదేశం ఉంటున్నారు, మళ్ళీ మా తెగలు వేరు, వారింటూ వీరు అన్నంతనరు, వారి పిల్లకి వీరు పిల్లనివ్వరు, వారి పిల్లాడికి వీరు పిల్లనివ్వరు. మరి ఇంకేముందండి? అంటే ఇదివరకు ఏది ఉందో అదే వచ్చిన తర్వాత ఎందుకు మనం తెచ్చుకున్నట్టు ఈ మార్పుని? మళ్ళీ ఇవే భేదాలు అక్కడ కొనసాగుతుంటాయి. అంటే కుల భేదాలకి మూలం మతంలో లేదండి, మనిషి మనస్సులో ఉంది. నేను పైన ఉండాలి, నా కింద కాలెట్టి తొక్కేయడానికి ఎప్పుడూ ఒకడు ఉండాలి. అప్పుడు ఇంకో కులం ఉంటే కులం పేరు మీద వాడిని తొక్కేస్తాడు. ఏ కులము లేకుండా ఒకే కులం ఉందనుకోండి, శాఖ పేరు మీద తొక్కేస్తాడు. ఏ శాఖాభేదం కూడా లేకుండా ఒకళ్ళే అయ్యారనుకోండి ఇద్దరు, ప్రాంతం పేరు మీద తొక్కేస్తాడు. ప్రాంత భేదం కూడా లేకుండా ఒకే ప్రాంతం అయ్యారనుకోండి, జిల్లా పేరు మీద తొక్కేస్తాడు. జిల్లా పేరు మీద కూడా లేకుండా ఒకే గ్రామం వారు అయ్యారనుకోండి, ఆడ మగ పేరు మీద తొక్కేస్తాడు. ఆడ మగ పేరు మీద తొక్కేస్తారు. ఏదో ఒక రకంగా మనిషికి కావాల్సింది ఏమిటి అంటే అహం సంతృప్తి, ఈగో సాటిస్ఫాక్షన్ ఇంగ్లీష్లో చెప్పాలంటే. తొక్కేయడం ఒక మనిషి కావాలి మనందరికీ. మన మూలాల్లో ఉన్నది అదే, మన మనసులో ఉన్న లోపమే అది. నేను పైన ఉండాలి, మా వాళ్ళు అందరూ బాగుండాలి కానీ నాకంటే కింద ఉండాలి, నన్ను అడుక్కుంటూ ఉండాలి, నా కరుణకు పాత్రలు అవుతూ ఉండాలి. ఇది ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది, ఆడ మగ పెద్ద చిన్న భేదం లేకుండా. శివ దగ్గర నుంచి శ్రీ మహావిష్ణువు వరకు ఇదే గొడవ. రూపం ధరించిన తర్వాత మహావిష్ణువుకైనా ఈ బాధ తప్పదండి, రూపం ధరించాక. అందుకే దేవతల మధ్యలో కూడా కలహాలు చూస్తాం మనం, పురాణాల్లో ఉంటాయి. ఎందుకుంటాయంటే రూపం ధరించారు. రూపం ధరించాక బ్రహ్మ నేను చతుర్ముఖ బ్రహ్మని, విష్ణువు నేను చతుర్భుజ విష్ణువుని, శివుడు నేను 3 కళ్ళ శివుణ్ణి అనుకున్నా గొడవలు అయిపోతాయి. నేను పరమాత్మని అనుకోగలిగితేనే ఆ గొడవలు ఉండవు.
అలాంటి 3 కళ్ళను బట్టి 4 చేతులను బట్టి 4 ముఖాలను బట్టి మనం మతాలు ఒకే మతంలో విభాగాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల శైవం వైష్ణవం శాక్తేయం కాపాలికం రకరకాల భేదాలు వచ్చాయి. లేకపోతే ఎందుకు వస్తాయండి? అసలు నీ రూపమే అబద్ధం అని చెబుతుంటే ఆ రూపాలను పట్టుకు వేలాడడం ఏమిటి? ఇంకాను ఈ రూపాల మూలాల్లోకి వెళ్ళాలి, అపురూపమైనటువంటి ఆత్మతత్వంలోకి వెళ్ళాలి. అది వేదం ద్వారా మాత్రమే సాధ్యం, అది అద్వైతం ద్వారా మాత్రమే సాధ్యం, అది హిందూ ధర్మం ద్వారా మాత్రమే సాధ్యం. ఆ జ్ఞానంలోకి వెళ్ళాలి మనం. విగ్రహారాధన ఎంతవరకు అంటే ఆ స్థాయికి చేరుకునే వరకు. ఆ తర్వాత అన్ని విగ్రహాలు ఒకటే, సర్వం విష్ణుమయం. ఆ ధోరణికి వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే ముందు వెళ్ళకపోతే ఏమవుతుంది? ఎన్ని మతాలు మారినా కులభేదాలు ఉంటూనే ఉంటాయి. అదే జోషోపోయాడు మాట వరుసకు ఒక మతం అంటారు కానీ లేదండి కులం దగ్గరికి వచ్చి గొడవలు అయిపోతున్నాయండి అన్నాడు. ఇంకా పైగా విచిత్రంగా చాలా మొహమాటం లేకుండా ఓ మాట చెప్పాడు. ఓ 100 పోసేశారు కదా ఇతర మతాల గ్రంథాలు తెచ్చి మా వాళ్ళకి ఏం ఒరిగిందండి మాకని. నేను 100 ఏండ్ల నిండు బైబిలు 100 కొనుచు త్రావుచున్న, 100 ఏండ్ల నుండి బైబిలు 100 కొనుచు త్రావుచున్న, 100ఇంతలుగా వేరెరిగి పెరిగియున్నవి ఘోరంబుగా నిమ్న జాతి కుల కలకంబుల్లని వాపోయాడు ఆ మహాకవి, ఆ మహారుషి. 100 ఏళ్ల నుండి బైబిల్ 100 పోసేస్తున్నారండి పట్టుకొచ్చి. అయినా ఏం జరిగిందండి? వాళ్ళ మాటలు విని మేము మతం మారాం, ఏం ఒరిగింది మాకు? మళ్ళీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఆ కులం వాళ్ళు ఈ కులం వాళ్ళని మాట్లాడుతున్నారు. మతం ఒకటే అంటారు, మళ్ళీ కులం వేరంటారు. ఏమిటిది? ఏం జరిగింది మాకు? ఓ 100 కొనుచు తాగుచున్నాను వాడు మహాకవి కాబట్టి చక్కని ప్రయోగం. 100 కొని తాగేసామండి, అక్కడ పిండేసామంటారు చూడండి, రసం అంతా అలా పిండుకుని తాగేసామండి, ఏం ఒరిగింది మాకు? 100ఇంతలుగా వేరుకొని పెరిగి ఉన్నవి, ఇంకా 100ఇంతలు ఎక్కువైపోయినాయి. ఇవాళ ఎంత ఎక్కువైనాయండి? ఇవాళకి ఏకీకరణ వర్గీకరణ పేరు మీద ఎంత గొడవ జరుగుతుందండి. మరి ఒకే నిమ్మన జాతిలో ఈ భేదం ఎందుకు వచ్చిందో దయచేసి నిమ్మన జాతులు అనుకుంటున్న సోదరులందరూ ఆలోచించండి. నమస్కారం పెట్టి కోరుతున్నా. ఒకే వర్గం కదా, ఎవరెవరో అణగదొక్కేశారని చెప్పారు కదా, ఇప్పుడు మనలో మనకే భేదాలు ఎందుకు వస్తున్నాయి? ఒకరు ఏకీకరణ అంటే ఒకడు వర్గీకరణ ఎందుకు అంటున్నారు? సుప్రీంకోర్టు వరకు ఎందుకు వెళ్ళింది వ్యవహారం? కొన్ని రాష్ట్రాలు అంగీకరించి కొన్ని రాష్ట్రాలు అంగీకరించగా ఎందుకు జరుగుతుంది ఇదంతా? అంటే తొక్కేయడానికి వేరే కులం వాళ్ళు అక్కలేదు, మన కులం వాళ్ళే చాలు. అంటే మనిషిలో ఉంది అహం. ఆ అహానికి మందు వేయాలి కానీ కులానికి మతానికి కాదు మందు వేయాల్సింది. ఆ మూలాల్లోకి మహాకవులు వెళ్ళారు, అందుకోసం నేను ఈ మాట చెబుతున్నా. అదే మన మూలాల్లోకి మనం వెళితే ఎలా ఉండదండి. నైరుతి మూల, ఇవాళ ఇల్లు కట్టుకుంటే నైరుతి మూల కాస్త ఎత్తుగా పెట్టుకోండి అంటారు మన దేశ భౌగోళిక స్వరూపాన్ని బట్టి. అంతేగా నైరుతి మూల పెట్టుకుంటే డబ్బులు వస్తాయని నమ్మకండి, పిచ్చి మాటలు అవన్నీ. నైరుతికి డబ్బుకి సంబంధం లేదు. నైరుతి నుంచి ఈశాన్య ఋతుపవనాలు వస్తాయి. నైరుతి ఋతుపవనం, ఈశాన్య ఋతుపవనం, డబ్బులు రావు. నైరుతి మూల దంపతులు పడుకునే గది పెట్టుకుని ఎత్తుగానే. మన భారతదేశ భౌగోళిక స్వరూపం ఎలా ఉంటుంది అంటే ఈశాన్యానికి కొంచెం పల్లంగా వంగి ఉంటుంది. అందుకని మనం బావి ఈశాన్యం వైపు తవ్వుకోవాలి. వాస్తది నీళ్ళు అక్కడికి పోతాయి, ఎలాగో అటే పడతాయి. నువ్వు అక్కడ తవ్వుకుంటే తొందరగా పడతాయి. నైరుతి మూల బావి తవ్వితే ఇంకో 100 అడుగులు తవ్వాలి. ఇక్కడైతే కాస్త 100 అడుగులు తగ్గుతుంది. 100 అడుగులు అంటే తక్కువ ఖర్చా. అందుకని నైరుతి మూల బెడ్రూమ్ కట్టుకోండి, పడక గదే. బీరువా నైరుతి మూల పెట్టుకోమన్నారు. ఎందుకని? దంపతులు పడుకునే గది నైరుతి మూల ఉన్నప్పుడు బీరువా పడక గదిలో ఉండకపోతే వాకిట్లో పెడితే బీరువాయే ఉంటుంది, లోపల సరుకు ఉండదు. అందుకని దానికి బీరువాకు వాస్తు ఉండదు, అదో అజ్ఞానం. బీరువా ఎక్కడ పెట్టారు, ఎటు నుంచి తీశారు, తీసేవాళ్ళు ఎటు తిరిగారు, భయంకరమైన అజ్ఞానాన్ని నేర్పుతున్నారు. మొత్తం శాస్త్రాలు చట్టుబండలయ్యాయి. అదంతా భౌగోళిక స్వరూపం. వస్తువు అంటే వస్తువు ఎక్కడ ఉండాలి అంతే. బీరువా ఎక్కడ ఉండాలి? దంపతులు పడుకునే చోటు ఉండాలి. పిల్లలు ఆడుకునే చోట బీరువా పెడతారా? దంపతులు అక్కడ ఎందుకు పడుకోవాలి? వాళ్ళు ఏటవాలుగా భూప్రదేశమే మన భారతదేశ భౌగోళిక స్వరూపమే ఇలా ఉంది కాబట్టి కాస్త ఎత్తుగా అక్కడ ఉంటే అలా ఉంటే నిలబడుతుంది. లేదా పొలంలో ఉంటే అటే నీళ్ళు వస్తాయి. ఆ నైరుతి మూల చరిత్ర అండి ఈ సమరసతకి మూలమైన చరిత్ర. ఆ నైరుతి మూలకి ఒక్కొక్క దిక్కుకి ఒక్కో అధిపతి ఉంటాడు కదా. నైరుతి మూలకి నిరుతి అయినటువంటి రాక్షసుడు అధిపతి. మన దేశ స్వరూపాన్ని కూడా సరిగ్గా నైరుతి మూలకు చూస్తే పూర్వం రాక్షసులు అనబడేవాళ్ళు ఉండేటువంటి ప్రాంతం దండకారణ్య ప్రాంతం. అతను దిక్పాలకుడు అయ్యాడు. మరి దండకారణ్యంలో ఏదో అనాగరిక జీవులు రాక్షసులు ఏదో దస్యులు ద్రవిడులు వాళ్ళందరినీ అవమానించారు, తోసేశారు, ఆజులు వచ్చి దండయాత్ర చేసి వీళ్ళందరినీ గెంటేశారని చెప్పే మహానుభావులు కాశీఖండంలో స్కాంతపురాణంలో ఉండేటువంటి నివృత్తి కథ చదివితే కళ్ళు తెలుసుకుంటే వాళ్ళకి. ఇక్కడ ఎవరిని తొక్కేలేదు, ప్రతిభను బట్టి గౌరవించారు, త్యాగాన్ని బట్టి గౌరవించారు. నివృత్తి మూలకి పింగాక్షుడు అనేటువంటి కిరాతకుడు అధిపతి అయ్యాడు, తర్వాత అయ్యాడు. ముందు అతను పింగాక్షుడు కేవలం కిరాతకుడు, నిరుతి మూలతో అతనికి సంబంధాలు అక్కడ ఉండేవాడు అంతే.
అతను కిరాతుడు కదా, అతను పెట్టెలను కొట్టడం, జంతువులను చంపడం, వేటాడడం ఇదే కదా వృత్తి. దానికి కొన్ని ధర్మాలు పద్ధతులు ఉన్నాయి, ఎలా పడితే అలా వేటాడరు. అలా చేసుకుంటూ వెడుతూ ఉంటే ఒకసారి ఒక వ్యాపారస్తుల గుంపు ఆ దారిలో వెడుతూ ఉంటే దొంగలు వాళ్ళని దోచుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళు పాపం భయంతో కేకలేశారు. ఈ పింగాక్షుడు వెంటనే ధనుర్బాణాలు ధరించి, చిన్న కొడుకు అతను, ఇంకా 10-12 ఏళ్ళు కూడా లేవు, ఆ కొడుకును కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళని రక్షించాడు. వాళ్ళని రక్షించాడు. మొత్తం మీద ఆ దొంగలని 10 మందినో 15 మందినో వాడు తరిమేశాడు. కొంతమందిని చంపాడు, కొంతమందిని తరిమేశాడు. తర్వాత ఈ వ్యాపారస్తులందరినీ క్షేమంగా వాళ్ళ ఇంటికి పంపాడు. కానీ వాళ్ళతో చేసిన యుద్ధం కారణంగా, పోరాటం కారణంగా పాపం ఇతను శరీరం అంతా కుళ్ళిపోయింది, బాగా చిల్లులు, రంధ్రాలు పడిపోయింది. ఆ బాణాలకి, కత్తుల దెబ్బలకి గాయాలు పడిపోయింది. దాంతో కోలుకోలేకపోయాడు. తీవ్ర జ్వరం వచ్చింది. ఆ జ్వరంతో 4వ రోజు మరణించాడు. మరణిస్తూ నమ శివాయ నమ శివాయ నమ శివాయ అంటూ మరణించాడు. అతను శివభక్తుడు. అపారమైన త్యాగం చేశాడు. ఏ బంధుత్వం లేనటువంటి వ్యాపారస్తుల కోసం. నా ఇంటి ముందు జరిగింది, నేను పట్టించుకోకపోతే ఎలాగా అన్నాడు. ఇవాళ మనం తలుపులు వేసుకుంటున్నాం అందరం కూడా, మనకెందుకని ఆ త్యాగం. దానికి శివుడు ప్రత్యక్షం అయ్యాడు. ప్రత్యక్షమైన ఈ త్యాగానికి సంతోషిస్తున్నాను, నేను దిక్పాలకుండా చేస్తున్నాను. నిరుతి దిక్కుకు నువ్వు అధిపతివి, నైరుతి అంటారు దాన్ని. నైరుతి దిక్కుకి నువ్వు అధిపతివి, నువ్వు అక్కడ దానికి అధిపతిగా ఉండి ఈ పింగాక్షుణ్ణి ఆ నైరుతి మూలకు అధిపతిని చేశాడు. ఆ నైరుతి మూలకు అధిపతి అయినవాడు పింగాక్షుడు. ఒక కిరాతుడిని దిక్పాలకుల్లా చేసినటువంటి ఏకైక జాతి హిందూ జాతి, ఏకైక ధర్మం హిందూ ధర్మం. ఇది సమరసత. శంకరాచార్య స్వామి అయితే కాశీనగరంలో చండాలుడు కనపడి, తప్పుకోవయ్యా అనేదో ఆయన శిష్యులు ఎవరో అంటే, ఏది తప్పుకోమంటావు, ఆత్మనా శరీరాన్నా అని. ఆత్మ గురించి, శరీరం గురించి ఒక మాట మాట్లాడేసరికి ఆయన ఏమీ అనలేక, ఎంత జ్ఞానం ఉంది. చండాలోస్తు సతుద్విజోస్తు గురురుత్యేషా మనీషా మమ బ్రహ్మైవాగమిదం జగచ్చ సకలం చిన్మాత్ర సంపూరితం సర్వం చైతదవిద్యయా త్రిగుణయా శేషం మయా కల్పితం ఇత్థం యస్య మఖమఖమతి సుఖతరం నిత్యే పరే నిర్మలే చండాలోస్తు సతుద్విజోస్తు గురురుత్యేషా మనీషా మమ అని చండాలుని యొక్క జ్ఞాన సంపదను చూసి వెంటనే నమస్కారం చేశాడు. ఇక్కడే నేను ఒక రహస్యాన్ని చెప్పదలుచుకున్న, మొహమాటం లేదు. కనిపించింది చండాలుడే, అంతజ్ఞానం ఉన్నది చండాలునికే, శివుడికి కాదు. ఆ చండాలుని శివుడు అని మార్చవలసిన అవసరం లేదు. కులదురహంకారులే మార్చేశారు ఈ కథని. శివుడు ఆ రూపంలో వచ్చాడు అంటే శంకరాచార్య లాంటి మహాబ్రాహ్మణుడు, మహాగురువు చండాలుడికి నమస్కారం చేయడం శంకరాచార్యకి ఇష్టమే. ఈ పెద్ద మనుషులకు ఇష్టం లేదు. వీళ్ళు మార్చేశారు. ధర్మవ్యాధుల కథ ఇలాగే. ధర్మవ్యాధులు గొప్ప జ్ఞాని, కసాయి కులంలో పుట్టాడు. ఆ కులమే తక్కువదా, వాళ్ళ వృత్తి వాళ్ళు చేస్తారండి. ఇప్పుడు అంతకంటే కసాయి వాళ్ళు తయారయ్యారు కదా, వాళ్ళని అనుకోవడం ఎందుకు? వ్యాపారాల పేరు మీద చేస్తున్నది కసాయితనం కదా. అంతేందుకండి, కాన్వెంట్ పేరు మీద చేస్తున్నది కసాయితనం కాదండి. ఏడాదికి 2 లక్షలు ఫీజు వసూలు చేస్తున్నారు ఎల్కేజీ వాడికి. ఎంతకంటే కసాయి వాళ్ళు వేరే ఉంటారా? ఓ కులాన్ని అనుకోవలసిన పనే ఉందండి. వాళ్ళు పాపం జంతువులు చంపుతారు, వీళ్ళు మనుషులనే చంపుతున్నారే, పసిపిల్లలను చంపుతున్నారే. ఎంతకంటే కసాయి వాళ్ళు ఉంటారా? మనం అజ్ఞానంతో మార్చేస్తామండి కథలని, మన అహంకారంతో. ధర్మవ్యాధుడు ఆ కులంలో పుట్టాడు. ఆయన వృత్తి ఏదో ఆయన చేశాడు. ఆయన జంతువులను చంపల, కేవలం వ్యాపారాన్ని మారుబేరానికి అమ్మాడు. ఆయన తెచ్చుకున్నాడు, అమ్మాడు. ఆ ధర్మవ్యాధుడు గొప్ప జ్ఞాని. ఆయన దగ్గర బ్రాహ్మణ కుమారుడు అయిన కౌశికుడు ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకున్నాడు. ఆయన ఇంటూ అన్నందన్నాడు. వాళ్ళ తల్లి తండ్రిని ఆయన బంగారపు ఉయ్యాల్లో కూర్చోబెట్టాడు. ఆ రోజుల్లో కషాయ వాళ్ళకి అంత ఐశ్వర్యం ఉండేది, చండాలకు అంత జ్ఞానం ఉండేది. హరిశ్చంద్రులో వీరబాహుడికి కోట్ల కొద్దీ ధనం ఉంది. వీరబాహుడు కాటి కాపరి, ఆయన కోటీశ్వరుడు. కాటి కాపరి కోటీశ్వరుడు ఈ దేశంలో. ఆయన కాటి కాపరి పైన మానలేదు. అది దేశం, అది భారతదేశం. కోటీశ్వరుడైనా వాళ్ళ కులవృత్తులు వాళ్ళు మానలేదు. ఇవాళ డబ్బు తప్పితే ఏ కులం అక్కర్లా, ఏ వృత్తి అక్కర్లేదు. మనకి డబ్బు ఒకటే కావాలి. ఆవిడ డబ్బు ఉన్నా సరే కులవృత్తి చేశారు. అంటే ఆ వృత్తి చేయాలి, సమాజం నిలబడాలంటే అందరూ తలో పని చేయాలి కదా అని ఆలోచించారు. తప్పితే నేను గొప్ప పనులు, వైట్ కాలర్ జాబ్స్ నేను చేస్తా, పవిత్రమైన పనులు, నలుగురు గౌరవించే పనులు నేను చేస్తా, పనికిమాలిన పనులన్నీ మీరు చేయండి అని అండమను. వాళ్ళ పనికిమాలిన పనులు చేయమని చెప్పడం, ఆ పనికిమాలిన పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళని తక్కువ అనడం దుర్మార్గం కాదండి ఇది. పారిశుధ్య పని అని వాళ్ళకి కేటాయించిన తర్వాత భగవద్గీత చదవడం ఎంత గొప్పదో పారిశుధ్య పని అంతే గొప్పది. ఈయనతో సమానంగా ఆయన గౌరవించాల్సింది, నో డౌట్ ఎట్ ఆల్. సమస్య లేదు. అది అంతగా పైగా ఈ భగవద్గీత చదివే పెద్ద మనిషి ఓ రోజు చదవకపోతే వచ్చే నష్టం లేదు. పారిశుధ్య పనివాడు ఓ రోజు మానేస్తే మొత్తం అంతా కంపే. ఈ పూట మానకూడని పని. ఆ పని చేసేవాడిని మనం గౌరవించద్దా? గౌరవించకపోగా అవమానించారు. మరి కులభేదాలు వచ్చాయంటే రావా? ఎక్కడొచ్చాయో గమనిద్దాం దయచేసి.
ఎవరూ తెచ్చిపెట్టలేదు, ఏ పెద్దలు ఎవరో తెచ్చిపెట్టింది కదా, మన అహంకారాలు. మన వర్గాల్లోనే కొంతమందికి అహంకారం, వాడు అలాగే ఉండాలని అంటే వాడు పైకి రాకూడదండి. శంభుక వధ సహా సమస్త వ్యవహారాలు వీడు కల్పించి పారేశారు. ఓ పక్క తపస్సు చేసినటువంటి శబరిని రామచంద్రమూర్తి అపూర్వంగా గౌరవిస్తే అదే తపస్సు చేసి శంభుకుడిని ఎలా వధిస్తారండి? అర్థం లేనమాట. శంభుక వధ కల్పితం, ఉత్తరాఖండ కల్పితం. ఎన్నోసార్లు సవాల్ చేశా, మళ్ళీ చేస్తున్నా. ఉత్తరాఖండ కల్పితం, ఎవరితో ఎప్పటికైనా చర్చకి రెడీ. భారతీయ సంస్కృతిని దిగజార్చే వ్యవహారాలన్నీ సీతాపరిత్యాగం, శంభుక వధ, పెట్ట కథ, పొట్ట కథ, మఠం కథ, కుక్క కథ, దిక్కుమాల కథలన్నీ ఉత్తరాఖండలో ఉన్నాయి. మొత్తం కల్పితం. అది మొత్తం సంస్కృతిని దిగజార్చే విషయం. అది ఒక శబరి మహాతపస్సు చేసినటువంటి శబరిని, గిరిజన స్త్రీని కాళ్ళకి దండం పెట్టి ఆవిడ పెట్టింది తిని, ఆవిడ తపస్సుకి నీళ్లు వస్తున్నాయా, స్నానం బాగా జరుగుతుందా అమ్మా, దగ్గరలో నది ఉందా, నీ తపస్సు బాగుందా, మీ గురువుగారు మతంగ మహర్షి బాగున్నారా, ఇవన్నీ అడిగినటువంటి రాముడు శూద్రుడైన శంభుకుడిని వధిస్తాడా? కల్పిత కథ. పైగా ఈయన కొడుకుని వధిస్తే వారి కొడుకు ఎవరో బతకడం ఏంటండి? తుంటి మీద కొడితే మూతిపడు రాలేయని ఏమన్నా లాజిక్ ఉండాలి కదా. కథే కల్పితం. మొత్తం జాతిని వీడ తీసి పారేసింది. సమాధానం చెప్పలేకపోతున్నారు ఎవరు. ఏదో చెప్పి ఒప్పడం కథలా, కథే కల్పితం. ఇవి ఇలాగే ధర్మవ్యాధులకు పూర్వజన్మ పెట్టారు. ధర్మవ్యాధులు గొప్ప జ్ఞానాన్ని కౌశికుడికి బోధిస్తే, కౌశికుడు బ్రాహ్మణ కుమారుడైనంత మాత్రాన ధర్మవ్యాధులు ఆయనకు బోధించకూడదని ఆ రోజుల్లో ఏం లేదు. ఎవరికి జ్ఞానం ఉంటే వారు బోధించేవారు, ఎవరికి జ్ఞానం లేకపోతే వారు వినేవారు. వినడానికి ఏం మొహమాట పడేవారు. కౌశికుని కూడా మనం మెచ్చుకోవాలి. ఏదో అహంకారం కొద్దీ కొంగనో దేన్నో చంపినా వెంటనే పాపం ఒక స్త్రీ, వ్యవసాయ కుటుంబానికి చెందిన స్త్రీ, ఆవిడ చెబితే విన్నాడు. ధర్మవ్యాధుల దగ్గరికి వచ్చాడు. ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని విషయాలన్నీ నేర్చుకున్నాడు. వాళ్ళ ఇంట్లో భోజనం చేశాడు. అంత జ్ఞానము బోధిస్తే కొంతమంది కుల దురహంకారులకి ఇది నచ్చరా. అబ్బెబ్బే, ధర్మవ్యాధులకి ఇంత జ్ఞానం ఉందంటే ఆ కులం వాళ్ళందరూ జ్ఞానవంతులు అయ్యే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి పుట్టుకతో రాదని చెప్పాలి, మనకే పుట్టుకతో వస్తుందని చెప్పాలి. అంటే ఏం చేయాలి? కథ మార్చేయాలి. అందుకని ధర్మవ్యాధులు పూర్వజన్మలో ఫలానా కులములకు చెందినవాడు, ఆయన ఒక పాపము చేయటం వలన ఈ కులంలో పుట్టిన, అంటే ఈ కులంలో పుట్టిన వాళ్ళందరూ పాపం చేస్తారండి? ఎంత తప్పండి ఈ మాట. పాపం చేయబట్టి ఆ కులంలో పుడతారా? పుణ్యం చేస్తే కొన్ని కులాల్లో పుడతారా? ఎవరైనా నిరూపించగలరా ఈ విషయాన్ని? ఏ రకంగానైనా అసలు అలా మాట్లాడడం ముందు తప్పు కదా. అంటే మనం ఏదో గొప్ప గొప్ప కులాల్లో పుట్టేశాం కాబట్టి మనమంతా పుణ్యాత్మలు అయిపోయాం కాబట్టి వేరే వాళ్ళందరూ పాపాత్ములు కాబట్టి వేరే కులాల్లో పుట్టేశారని అనేస్తామన్నమాట. అలా 4 శ్లోకాలు రాసేస్తే అయిపోతాయి. అటాకులు ఉన్నాయి, సంస్కృతం ఉంది, దానికే రాసేస్తే అయిపోయి, గంటం చేతిలో ఉంది, గుంట కొట్టి గంట వాయించి. ఇవి జరిగాయండి, అన్ని కులాల నుంచి జరిగాయి. ఎవరిని ఒకరిని అనక్కలేదండి. ఇది ఎవరు స్వార్థపరులో వాళ్ళు చేశారు. ఒక కులానికి 2 కులాలకి పరిపాలకులు కూడా అంటగట్టక్కల. ఎవరు స్వార్థపరులో వాళ్ళు చేశారు. వీటిని ఎదుర్కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. ధర్మవ్యాధులకో పూర్వజన్మ కథ కల్పించడం, చండాలుడికో పూర్వజన్మ కథ కల్పించడం. ఎక్కడ నిమ్న వర్గాల వారు జ్ఞానులైనా వారికి పూర్వజన్మ కథలు కల్పించడం. ఎందుకు పూర్వజన్మ కథ? పూర్వజన్మ కథ లేకుండా ఎవరికి జ్ఞానం రాదా? కష్టపడితే రాదా జ్ఞానం? 4 పుస్తకాలు చదివితే రాదా? 4 గురువుల దగ్గర కూర్చుంటే రాదా అండి? ఎందుకంటే పూర్వజన్మ అసలు మన దేశంలో విచిత్రం ఏంటంటే, నాకు ఈ జన్మ గురించి కంటే పూర్వజన్మ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారండి. మన వాళ్ళకి బాగా అలవాటు ఏమంటే తెలిసిన దానికంటే తెలియని దాని గురించి వాగడమే ఎక్కువ. అది ఉందో లేదో తెలియదు, ఏమవుతుందో తెలియదు, దాని ఫలితాలు ఏమిటో తెలియదు, దాని గురించి ఎక్కువ మాట్లాడతాం. అసలు కనిపిస్తోంది ప్రపంచం, ఎదురుగా సమస్యలు ఉన్నాయి. నీకు నాకు ఓ సమస్య ఉంది మిత్రమా, నువ్వు నేను కూర్చుందాం, తేల్చుకుందాం. దీనికి పూర్వజన్మలోకి ఎందుకు వెళ్ళాలి? మనకు అర్థం కాని విషయాలకి. లేదు, భవిష్యత్తు గురించి మాట్లాడతారు. భవిష్యత్తు మిథ్య, అసలు ముందు ఉన్నదే మిథ్య. భవిష్యత్తు గురించి, గతం గురించి మాట్లాడకపోవడమే జ్ఞానం అని సనస్సుజాతీయంలో చెబుతాడు సనస్సుజాతుడు. అతీత అనాగతేభ్యశ్చ ముక్తశ్చేత్ ససుఖీ భవేత్. గడిచిన దాన్ని వదిలే, రాబోయేదాన్ని వదిలే, ప్రస్తుతం ఏది ఉందో చూసుకో, అది సుఖపడే విధానం అంటాడు. మనం ప్రస్తుతం ఉన్న ధర్మవ్యాధులను వదిలేసి పూర్వజన్మ, చండాలను వదిలేసి పూర్వజన్మ. చండాలుడికే అంత జ్ఞానం ఉండేది. హరిశ్చంద్రులో వీరబాహుడి జ్ఞానం గమనించినా మనకు తెలుస్తుంది. అంతేకాదు భక్త ప్రహ్లాద నాటకం వేసేవారు కూచిపూడి భాగవతులు, పాములు పట్టేవాడికి ఎంత జ్ఞానం ఉంటుందోనండి, మహత్తరమైన జ్ఞానం. ఇందాక మా మిత్రుడు భాస్కర్ యోగి గారు చెప్పారు, మాదిగ కులంలో పుట్టినటువంటి మహాయోగులు ఎటువంటి జ్ఞానాన్ని బోధించారండి. వాళ్ళు ఎలా చెప్తారండి? కులానికి జ్ఞానానికి సంబంధం ఎలా అంటకడతారండి? అసలు బుర్రండి మాట్లాడుతున్నారా, బుర్రలేక మాట్లాడుతున్నారా, అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? కులానికి జ్ఞానానికి సంబంధం ఏంటండి? పుట్టుకుని బట్టి జ్ఞానం వచ్చేది మనిషి తాపత్రయాన్ని బట్టి, భక్తిని బట్టి, ప్రయత్నాన్ని బట్టి వస్తుంది. ఏమీ జ్ఞానం లేదు, నేను అజ్ఞానని అనుకున్నవాడైనా సరే 4 ప్రవచనాలు ఆ వరుసపెట్టున్నారు, ఒక అరగంటైనా వింటే కొంతైనా తెలుస్తుంది. తర్వాత ఆయనే స్వయంగా చెప్పే స్థాయికి ఎదుగుతాడు. ప్రయత్నం ప్రయత్నం ప్రయత్నం. మానవ జీవితం అంతా ప్రయత్నం ఉండాలి. ఆ ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తే ఈ భేదాలే ఉండవు. అసలు ఏ కులాలు, ముమ్మిడివరం బాలయోగి ఏ కులంలో పుట్టాడు? అటువంటి తపస్సు ఉన్నాడా? అసలు అటువంటి తపస్సు ఉన్నాడా? సప్తఋషుల కంటే ఎక్కువ ఆయన. ఎటువంటి ఇక్కడ పుడితే మనకెందుకండి అవన్నీ?
ఊరికి గొడ్లు కాసుకుంటూ పాపం వేమన యోగి సినిమా చూసేట అంతే తోటలోకి వెళ్ళిపోయాట కూర్చున్నట్టు అక్కడ ఇంక లేవలేదు అది. మరి కశ్యప మహర్షి కశ్యపాత్ర జమదగ్గిన భరద్వాజ గౌతమ వశిష్ఠాదులు ఎటువంటి వాళ్ళు ముమ్మిడివరం బాలయోగి అలాంటి వాడు కదా. మరి ఆయన పుట్టిన కులం ఏమిటి దాన్ని బట్టే మనం నిర్ణయించేది. ఈ కులంలో పుడితే వస్తుంది, ఆ కులంలో పుడితే అది ముందు ఈ ప్రచారం మానేయాలండి. అసలు నువ్వు ఎక్కడ పుట్టావనే దాంతో ఎవరికి సంబంధం లేదు మిత్రమా. అది కేవలం ఆధార్ కార్డుకు సంబంధించిన విషయం, అంతరాత్మకు సంబంధించిన విషయం కాదు అది. దాని కేవలం మనకేదో చెప్పుకోవాలి, ఏదో ఓ చిరునామా అంటూ ఉండాలి కాబట్టి చెప్పుకుంటాం అంతే. ఆ కులాచారాలు ఏవో మనం పాటిస్తాం. దాన్ని ఎక్కడొక్కడ పుడితే ప్రతి వాళ్ళకు ఉంటాయి. ప్రతి కులాచారాల్లో పవిత్రమైన ఉన్నాయి, పాటిస్తాం. మూఢాచారాలు ఉంటే వదిలేస్తాం. ఆ వివేకం కూడా ఉండాలి. కులాచారం కాబట్టి పాటిస్తున్నాం అనకల్లా మూఢాచారం అయితే వదిలేయాలి, మంచి ఆచారం అయితే తెలుసుకోవాలి, పాటించాలి. ఆ విచక్షణ ఉండాలి. అలాగ మొత్తం అన్ని రకాల కులాల వాళ్ళకి మహత్తరమైన జ్ఞానం ఉంది అనడానికి మనకి మనీషా పంచకంలో చండాలుని కథ, ధర్మవ్యాధుని కథ, పింగాక్షుని కథ ఉదాహరణ. మన ఆ సంస్కృతిలో విశేషం అండి. ఆ రోజు చండాలుడి పాదాలకి శంకరాచార్య నమస్కారం చేయడం, మాంసం అమ్ముకునేటువంటి వాడుగా పుట్టినటువంటి ధర్మవ్యాధుని దగ్గర కాళ్ళ దగ్గర కూర్చుని పాదాభివందనం చేసి కౌశికుడనే మహాబ్రాహ్మణ కుమారుడు శిష్యుడిగా కూర్చుని విద్య నేర్చుకోవడం మనం చెప్పుకున్నాం. ఇవి పూర్వకాలపు ఉదాహరణ కదా అంటారు. ఆధునికమైన ఉదాహరణ జాషువా భీమనల గురించి మాట్లాడుకున్నాం. జాషువా గారి ఉదాహరణ చెబుతాను నేను. ఆయన ఒక సభలో గండపిండేరం తొడిగితే ఆయనకి పొంగిపోయి పద్యం చెప్పాడు ఆశువుగా. మా అవధానంలో ఆశువుగా చెబుతూ ఉంటారు. జాషువా అవధానాలు చేసిన తక్కువ 4-5 చేశారు, తర్వాత ఏదో ఆయనకి ఇష్టం లేక మానేశారు. కానీ మహాకవి కదా, తలుచుకుంటే ఎంతసేపు. ఆయన చెప్పిన పద్యం చూస్తే మన రక్తనాళాలు పొంగుతాయండి. ఈయనకి అన్ని కులాల పట్ల ఎంత గౌరవం ఉంది, ఎంత గౌరవం ఉంది. ఆయన కాళ్ళ గండపిండేరం తొడిగింది ఎవరో తెలుసా? కిం కవీంద్ర కటా పంచానంలుగా పేరొందినటువంటి చల్లపిళ్ళ వెంకటశాస్త్రి గారు. గండపిండేరం తొడగడం అంటే ఒక పద్ధతి ఉంటుంది. కంకణం వేరు, గండపిండేరం వేరు. ఇది కంకణం, ఇది చేతికి వేస్తారు. ఇందులో మళ్ళీ సింహతలాటం, సింహం గుర్తుంటుంది. నాగ కంకణం, ఏనుగు గుర్తుంటుంది. నాగం అంటే ఏనుగు అక్కడ. అలాగే పాములు, 2 పాములు ఇలా ఉన్న మొసళ్ళు, మొత్తం మకర కంకణం అంటారు. 2 మొసళ్ళు ఉన్నట్టుగా ఉంటాయి ఇటు అటు, అది మకర కంకణం. ఏనుగు గుర్తుంటే 2 ఏనుగులు ఉంటే నాగ కంకణం. నాగ బంధం అంటే పాము బంధం. నాగ శబ్దానికి 2 అర్థాలు ఉన్నాయి. అలాగే సింహతలాటం అంటే ఇక్కడ సింహం గుర్తుంటుంది. ఇవన్నీ కంకణాలు. గండపిండేరం కాదండి, కాలికి తొడుగుతారు, ఎడమ కాలికి తొడుగుతారు, డాకేలా అంటారు. పెళ్ళసాని పెద్దన కృష్ణదేవరాయలు అంతటి వాడు స్వయంగా కూర్చుని కాలికి తొడిగాడు. అలా జాషువా సింహాసనం మీద కూర్చొని ఉంటే చల్లపిళ్ళ వెంకటశాస్త్రి గారు శతావధానాలకి, అష్టావధానాలకి ప్రసిద్ధులై ఆనాడు అవధాన విద్యకు ఆద్యుడుగా మహారాజుగా పేరొందినవాడు కింద కూర్చొని ఆయన ఎడమ కాలికి గండపిండేరం తొడిగాడు. అది భారత జాతి చేసుకున్న అదృష్టం, సామరస్యం అంటే అది. జాషువా మొహమాట పడిపోయాడు, పాపం సిగ్గుపడిపోయాడు. ఏమిటి శాస్త్రికి, అదేముందయ్యా, నువ్వు కవివి, వెలువడవే, కూర్చో అన్నాడు ఆయన. నువ్వు కవివి, అదేమిటి, కూర్చో అని చాలా భక్తిగా అల్లుడి కాళ్ళు కడి కన్యాదానం చేసేటప్పుడు మావగారు లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించి ఎలాగైతే కాళ్ళు కడుగుతాడో అలాగ కాళ్ళు కడిగాయన గండపిండేరం తొడిగాడు. ఆ ఆవేశంలో పొంగిపోయి జాషువా తట్టుకోలేకుండా మహానుభావుడు 2 పంటసేలు కౌగులించుకున్నట్టే కదా ఇద్దరు పండితులు. అలా ఉంటే పక్కనే ఉండేటువంటి 2 పంటసేలు విరగబండి ఈ కంకులు అందులోకి, ఆ కంకులు ఇందులోకి వస్తే ఎలా ఉంటుందండి? మధ్యలో గట్టు మూసుకుపోతుంది, అన్ని గట్లు తెగిపోతాయి కదా. 2 పంటసేలు కౌగులించుకున్నట్టుగా జాషువా గారు వెంకటశాస్త్రి గారిని కౌగులించుకొని చల్లపిళ్ళ సత్కవీషుడు ప్రసిద్ధుడు వీర శతావధాని, నా జీవితంలో ఇంతకంటే గొప్ప రోజు లేదన్నాడు ఆయన. చల్లపిళ్ళ సత్కవీషుడు ప్రసిద్ధుడు వీర శతావధాని, నా పలుకుల ఆంధ్రుల శుభరక్తనాళముల రూపమునెత్తిన బ్రాహ్మణుండు, ఆంధ్రుల శుభరక్తనాళముల రూపమునెత్తిన బ్రాహ్మణుండు, నా పలుకుల రాణి పాదములు బంగారు గగ్గెరతో అలంకృతులు సలిపే, నా పలుకుల రాణి పాదములు బంగారు గగ్గెరతో అలంకృతులు సలిపే, ఇకేమి కావలే, ఇకేమి కావలే, ఇకేమి కావలే, ప్రశస్తి కవిత్వ కళావధూటికి ఇకేమి కావలే. ఇంకేం కావాలో మనం ఆలోచిద్దాం ఈ పద్యం కంటే. చల్లపిళ్ళ సత్కవీషుడు ప్రసిద్ధుడు వీరశతావధాని, నిజంగా వీరశతావధాని. శతావధాని వేరు, వీరశతావధాని వేరు. ఓ గాడేపల్లి వీరరాఘవ శాస్త్రి గారికి వాడారన్నమాట, ఓ మాధవపెద్ది బుచ్చిసుందరరామ శాస్త్రి గారికి వాడారు, ఓ తిరుపతి వెంకట కవులకు వాడారు. వీర శతావధానం అందరికీ వాడరు, వీరత్వం ఉంటేనే వాడతారు. శతావధానం వేరు, వీరత్వం వేరు. శైవం వేరు, వీరశైవం వేరు అంటే
వీరత్వం వేరు. వీరత్వం అంటే ఓ పట్టుదల ఉంటుందండి. అదేదో పొగరబోత్తం అనుకోకూడదని పొరపాటు మాట. ఓ పట్టుదల ఉంటుందండి. అంటే ఆ నియమనిష్టల నుంచి ఏమాత్రము పక్కకి వెళ్ళడానికి వాళ్ళు ఒప్పుకోరు. అది వీరత్వం. వీరగోష్ఠీ ప్రియ, లలితా సహస్రంలో ఉండే నామాలు. వీరారాధ్య, వీరశబ్దం చాలా పవిత్రం. మన కొన్ని కులాలు మతాల పేర్ల ముందు వీరశబ్దం ఉంటుంది. అది చాలా పవిత్రం. అదేదో మామూలు బలపరాక్రమాలకు సంబంధించిన మాట కాదు. ఆ ఉపాసనా నిష్టలో తాదాత్మ్యానికి సంబంధించిన మాట అది. అలాగే వీర శతావధాని అంటే వాడు శతావధానం వేదిక మీద కూర్చుంటే ఎవడు రాలేడు అసలు అక్కడికి. అంత నిష్ఠ, అంత తాత్పర్యం, అవసరమైతే అంత పౌరుషం. మీసాలు తిప్పి సవాల్ చేశారు వాళ్ళు. అందుకని వీర శతావధాని. ఆంధ్రుల శుభనక్త నాడముల రూపమునెత్తిన బ్రాహ్మణుడు. ఎంత స్పష్టంగా కులం పేర్కొన్నాడండి అక్కడ. అటువంటి బ్రాహ్మణుడు నా కాలికి దొడగడం నాది ఎంత అదృష్టం అన్నాడు. కానీ గర్వించలేదే. ఈయన అవమానపడలేదు, ఆయన గర్వించలేదు. మనం ఏం నేర్చుకోవాలి ఇటువంటి బ్రాహ్మణుల నుంచి, ఇటువంటి జాషువాల నుంచి ఏం నేర్చుకోవాలి మనం? ఇంకా భేదాలు పెట్టుకుని కొట్టుకుందామా? వారిద్దరికీ నమస్కారం చేసి మన మనస్సులు మార్చుకుందామా? ఆలోచింతురుగాక మేరలు. ఎందుకు ప్రతిభ అనేసరికి కులం అడ్డం వస్తుందండి ప్రతి చోట. ఆవేళ కొన్ని కులాలు పెత్తనం చేస్తే ఈవేళ కొన్ని కులాలు పెత్తనం చేయడం లేదండి. మనం మొహమాటం లేకుండా మాట్లాడుకుందాం. పూర్వం బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు పెత్తనం చేశారు. పూర్వం ఇప్పుడు 3 వర్గాలు అన్నారు. ఇంకో 3 వర్గాలు 4 వర్గాలు ఇప్పుడు చేయట్లేదా? మనకు తెలుగు రాష్ట్రాల్లోనే మనకు తెలియని రహస్యం అది, బహిరంగ రహస్యం అది. రేపు ఇంకో 3 వర్గాలు చేస్తే, 36 వర్గాలు చేస్తే ప్రజలకు ఒరుగుతున్నది ఏమీ లేదండి. ఎప్పటికప్పుడు మోసపోతూనే ఉన్నారు ప్రజలు. వారు చేసినప్పుడు మోసపోయారు, వీరు చేసినప్పుడు మోసపోయారు. ఈ మోసం నుంచి బయటపడాలంటే మూలంలోకి వెళ్ళాలండి. శంకరాచార్య మూలంలోకి వెళ్ళాలి. ఆయన నమస్కరించిన చండాలను మూలంలోకి వెళ్ళాలి. ధర్మవ్యాధిని మూలంలోకి వెళ్ళాలి. నైరుతి దిక్కుకు మూలమైన పింగాక్షిని మూలంలోకి వెళ్ళాలి. వెరసి వేద మాత పాద పద్మ మూలంలోకి వెళ్ళాలి. అప్పుడు కానీ మనకి సమస్యల పరిష్కారం కావు. అంత సంతోషించాడు. అటు నా పలుకురరాని పాదములు బంగారు గగ్గెరతో అలంకరించే. నేను ఫలానా కొలవాడిని, నా కాళ్ళు అట్టుకున్నాడు అని అనలేదండి. అలా అంటే ఆయన సంస్కారం అని అడ్డం కదా జాషువాకి. నా పలుకులరాని పాదములు, నన్ను ఆయన సరస్వతీదేవిగా భావించి బంగారు గగ్గెరతో అలంకృతులు చలిపే గగ్గెర అనే మాట జాషువా పుట్టించాడండి. అంతకుముందు లేదు నాకు తెలిసి. ఉంటే మన్నింతురుగాక. పుట్టించాడు. ఎందుకంటే గండపెండేరము అనే మాట ఉత్పలమాల పద్యంలో పట్టదు. అందుకని అప్పటికప్పుడు గగ్గేరా అన్నాడు. అబ్బా ఏం పదం, ఎంత అందంగా ఉంది. అచ్చ తెలుగు మాట. బంగారు గగ్గెరతో అలంకృతులను సల్లిపే, బంగారపు గండపిండేరంతో అలంకరించాడు. ఇంకేం కావాలన్నాడు ఆయన. ఇది మన జాతి. ఇవాళ ఎందుకు ఇంత వెనకబడి ఉన్నామో ఒక్కసారి చెప్పుకుని మనం సెలవు తీసుకుందామండి. సెలవు తీసుకునే ముందు ఆ మాట చాలా ముఖ్యం. అంత వైభవంగా బతికారు కదా ఆ కాలంలో, ఆ శంకరాచార్య కాలంలో, ఆ ధర్మవ్యాధుని కాలంలో. ఆ వర్గాలు, ఈ వర్గాలు, అట్టడుగు వర్గాలు, అట్ట పైన వర్గాలు, అడిగిపోయిన వర్గాలు, రకరకాలు చెప్పిన వాళ్ళు కూడా మహానుభావులు కనపడుతున్నారు కదా. పోనీ జాషువా గారి కాలంలో కూడా ఇంత సామరస్యం ఉంది కదా. మరి ఇవాళ ఎందుకండి వచ్చింది ఇలాగా? అది కారణం జాషువా చెప్పాడు. అది ఆయన చెప్పాడు. జాతీయ పౌరుషజ్వలన మాబాల్యంబు సవరించు కావ్యరాజములు లేక. మనం ఏం కోల్పోయామో చూసుకోండి అన్నాడు మహాకవి జాషువా. ఆయన జన్మదిన వారోత్సవాలు జరుపుతున్నందుగా మనని మనం గిల్లుకుని హెచ్చరించుకోవలసిన మాట ఇది. జాతీయ పౌరుషజ్వలన మాబాల్యంబు సవరించు కావ్యరాజములు లేక. విక్రమక్రమ శిక్ష వెన్నతో నిడు జిజాసతి వంటి మాతృదేవతలు లేక. విక్రమక్రమ శిక్ష వెన్నతో నిడు జిజాసతి వంటి మాతృదేవతలు లేక. ఒక కట్టు, ఒక జుట్టు, ఒక బొట్టు నేర్పించి పాలింపగలిగిన ప్రభువు లేక. ఒక కట్టు, ఒక జుట్టు, ఒక బొట్టు నేర్పించి పాలింపగల్గు దేవతలు లేక. పాలింపగల్గు దేవతలు లేక. కులమెల్ల చెదరి తుంపులగుచుండ వారించి కాపాడు ప్రభు లేక. బుద్బుదమ్ములకనయైన 3 నాళ్ల పదవులకును ప్రతిష్టలకునై ప్రాకులాడు. బుద్బుదమ్ములకనయైన 3 నాళ్ల పదవులకును ప్రతిష్టలకునై ప్రాకులాడి. నరుల నమ్మించుకొనలేక నమ్మలేక చితికి పోవుచున్నది, చితికి పోవుచునున్నది, చితికి పోవుచునుండే నా జాతి జీవితములు. నరుల నమ్మించుకొనలేక నమ్మలేక చితికియున్నవి నా జాతి జీవితములు అని. నా జాతి అని భారత జాతి మొత్తాన్ని గురించి మాట్లాడాడు. భారతదేశాన్ని తన జాతిగా భావించాడు. ఒక కులాన్న ఒక జాతినో కాదు ఆయన భావించింది. అంతటి విశాల కవి, విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వాడు జాషువా అంటే.
ఇవాళ చూడండి మన పాఠ్యపుస్తకాల్లో ఏమున్నాయో, కుక్క పాఠాలు నక్క పాఠాలు ఉన్నాయండి. సింహాలు పులులు కనపడవండి మనకి. సింహాలు పులులు కనపడవండి. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్, రెండు దిక్కుమాలిన జంతువులే. పిల్లి అదో కపట మనస్తత్వం, కుక్క బానిస మనస్తత్వం. ఓ సింహం లేదు అక్కడ, ఓ పులి లేదు అక్కడ, కనీసం లావుగా ఉండే ఏనుగైనా లేదని పీనుగులు ఉన్నాయి పుస్తకాల్లో. ఎక్కడి నుంచి తయారవుతారు పిల్లలు? ఈ వేళ్లలో మనం ₹1,00,000 కట్టి చేర్పిస్తున్నాం మన పిల్లల్ని నాశనం చేసుకోవడానికి ఇంగ్లీష్ మీడియం పేరు మీద. అదే తెలుగు మీడియం ఎవడన్నా సరస్వతి విద్యామందిర్ పేరు మీద పెడితే వాడు దుంప తెగిపోవలసిందే. వాడు అక్కడ ఎవడు చేరాడు, వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి చేరాల్సిందే, వాళ్ళ ఆవిడ కూడా తిట్టాల్సిందే, పిల్లల బతుకులు నాశనం చేసేవని. ఎవరన్నా పొరపాటు చేర్పిస్తే తిట్టడమే. తల్లి చేర్పిస్తే తండ్రి తిడతాడు, తండ్రి చేర్పిస్తే తల్లి తిడుతుంది. వాడు బతుకు నాశనం చేసావు అంటే వాడు బతకడం అంటే మామూలుగా కాదండి. మన దేశంలో ఇప్పుడు బతకడం అంటే 100 కోట్లు 100 కోట్లు ఉండాలి. అది అక్రమంగా సంపాదించినా పర్వాలేదు, బ్యాంక్ అప్పులు ఎగ్గొట్టినా పర్వాలేదు, బతకాలి. బతుకుతారు అంటే బతుకు తెరుగు 100 కోట్లు అవసరమా? 400, 500, 4,000, 4 లక్షలు కాదని 100 కోట్లు. కోట్లు కూడా పోయి 100 కోట్లు. ఎందుకంటే అదే అపార్ట్మెంటే 2 కోట్లే. విలవిల్లాడిపోవాలి, అల్లల్లాడిపోవాలి. మామూలుగా ఇల్లు సరిపోతుంది కదా, ఇల్లు ఎక్కడా విలవిల్లాడిపోవాలి మొత్తం అప్పులు కట్టలేక. అటువంటి డబ్బులు సంపాదించాలి, అక్రమంగానే సంపాదించాలి. అంటే అక్రమమైన చదువులే కాదు, అందుకే అక్రమమైన భాష, అక్రమమైన సంస్కృతి. మన మీద 200 ఏళ్ళు మన మీద దాడి చేసి పీల్చి పిప్పు చేసిన జాతి భాష మనం మాట్లాడుతున్నామంటే నరాన సిగ్గుపడిపోవాలని. ఇంగ్లీషు పదం నోట వస్తుందంటే సిగ్గుతో కుంచుకుపోవాలండి. అది మన ఏడిపించిన జాతిని మనం గౌరవిస్తున్నదని. ఇవాళ అది లేకుండా, సిగ్గు లేకుండా అదే భాషలో మాట్లాడడం గర్వంగా భావిస్తున్నామే, అదే భాషలో చదివించుకోవడం గర్వంగా భావిస్తున్నామే, అదే భాషలో చదివించడం కోసం లక్షల శుల్కాలు కొడుతున్నామే. పట్టుకెళ్ళి 2 నిమిషాల ఆలస్యం అయితే అపరాధ శుల్కం కూడా కొడుతున్నామే. మన జాతిని, మన పిల్లల్ని మనమే నిర్వీర్యం చేసుకోవడం కోసం. అందుకే జాషువా ఒళ్ళు మండి అన్నాడు, జాతీయ పౌరుషాన్ని రేకెత్తించే పాఠాలు ఎక్కడైనా ఉన్నాయా, కావ్యాలు ఉన్నాయా, ఏం పెట్టారు మీ పాఠ్యపుస్తకాల్లో ఒక్కసారి చూసుకోండి అన్నాడు. కుక్క కథ, పిల్లి కథ పెట్టి వాళ్ళని బాధ పెడతారా? ఏం పెట్టారో చూసుకోండి. జిజా వంటి మాతృదేవతలు లేక ఒక శివాజీ తయారయ్యాడంటే, ఒక శ్రీరాముడు తయారయ్యాడంటే తల్లి కాదా, తండ్రి కాదా? ఎక్కడి నుంచి వస్తారండి మనుషులు? ఒక శ్రీకృష్ణుడు అంత ధర్మ సౌశీల్యంతో పుట్టాడంటే పోనీ దేవుడు కాబట్టి శివాజీ దేవుడు కాదే. శ్రీరాముడి నుంచి శివాజీ వరకు ఆ సంస్కృతి అలా కొనసాగింది అంటే తల్లి కాదా కారణం, తండ్రి కాదా? ఇవాళ ఆ తల్లి ఏం చేస్తుంది, తండ్రి ఏం చేస్తున్నాడు? ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు, ఎవరి సంపాదనలో వారు ఉన్నారు, ఎవరు ఫోన్లో వారు బిజీగా ఉన్నారు, పిల్లలు నాశనం అయిపోతున్నారు. అందుకే జాషువా మొత్తుకున్నాడు. అలాంటి మాతృదేవతలు ఉన్నారా ఈవేళ అన్నాడు ఆయన. పిల్లలకి ఆ పౌరుషం నేర్పాలి కదా. జిజాసతి వంటి మాతృదేవతలు లేక ఒక జుట్టు, ఒక బొట్టు, ఒక కట్టు ఎక్కడైనా ఉన్నాయండి. అదే జాషువా విమర్శిస్తున్నారు. ఒక జుట్టు లేదు, ఒక బొట్టు లేదు, ఒకటి పెట్టింది ఇంకోటికి నచ్చదు, ఏమిటిది? ఇక అంతకంటే మనకు పాలించే వాళ్ళ గురించి చెప్పక్కల్లా. అసలు కొలమెల్ల తుంపులై చెదరిపోవచ్చునుండ, కొలమెల్ల చెదరి తుంపులగుచుండ వారించి కాపాడు ప్రభువు లేక. మొత్తం కులాల్లో ఎక్కడైనా కలహాలు వస్తే రాజకీయ నాయకులు ఆ కలహాలను తీర్చి అందరినీ సమైక్యంగా ఉంచాల్సింది పోయి ఇందులో ఎవడు మన కోట్లు ఎడుస్తాడంటావు, వాడిని కాస్త చెయ్యి, వాడికి పోలీసులు నాడు చేయమని ఇప్పుడు ఫోన్ కొడితే అయిపోయాయి. వాడేం చేస్తారు పాపం? నాయకులు ఎలా చెప్తే అలా వినాలి కదా. పోలీసులు, ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్లకి సంపూర్ణ స్వేచ్ఛ ఇవ్వగలిగితే 1 సంవత్సరంలో దేశం బాగుంటుంది, 1 సంవత్సరంలో బాగుంటుంది. అందులో కూడా ఏదైనా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నా కూడా ఖచ్చితంగా 90% మంది మీద నాకు నమ్మకం ఉందండి. ఈ నాయకులు కల్పించుకోవడం మానేసి మీరు దొంగలు పట్టుకుండా మీకు ఎందుకు కనిపించిన వాడిని కనిపించినట్టు ఎన్కౌంటర్ చేసి పారని స్వేచ్ఛ ఇస్తే ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లకి ఇస్తే 1 ఏడాదిలో భారతదేశం మొత్తం మానవ హక్కులు, ఇంకోటి మానవులకు హక్కులు ఉంటాయి, దానవులకు హక్కులు ఉండవు. దానవులకు హక్కుల కోసం పోరాడతారని ఎక్కువ, మానవుల కోసం కాదండి. ఇక్కడ రాముడు హక్కులు ఎవడికి ఎక్కల, రావణాసురుడు హక్కులు కావాలి. శ్రీకృష్ణుడి హక్కులు, సత్యభామ హక్కులు ఎవడికి ఎక్కల, నరకాసురుడు హక్కులు కావాలి. ఇక్కడ అలా మాట్లాడతారు. మరి ఏం చేయకుండా ఎలా నడుస్తాయి? దొంగలకు స్వేచ్ఛ, దొంగలకు హక్కులా? చట్టం ప్రకారం విచారిస్తే వాడు దొరుకుతాడా? కనిపించినట్టు కాల్చిపారేయాలి కానీ హత్యలు చేసేవాళ్ళని ఉగ్రవాదులు నేను. దానికి మళ్ళీ స్వేచ్ఛ, దానికి చట్టాలా? చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించేవాడి దగ్గర చట్టం ఏమిటండి? ఆ స్థితి రావాలి అంటే నాయకుల మనస్తత్వం మారాలి. వాళ్ళు మారాలి అంటే మనం ఓటేసే విధానం మారాలి.
మీ కులాలను బట్టి ప్రాంతాలను బట్టి మేము వెయ్యమయ్యా, దేశం మొత్తానికి ఏం చేసావో చెప్పు, నా వర్గానికి కాదు. అంటే దేశంలో ఉండే కుల సంఘాలు మొత్తం రద్దు కావాల్సిందే. మూడోసారి చెప్తున్నా, కుల సంఘాలు రద్దు అయినాడే దేశం బాగుంటుంది. నా పీక తీసినా మంచిది, నేను 100 సార్లు మాట్లాడతా. కుల సంఘాలు రద్దు అయినాడే దేశం బాగుంటుంది. అవి రద్దు కాకుండా దేశం బాగుండదండి. ఓ పక్క కుల సంఘాలు పెట్టుకుంటూ ఉంటాం, మళ్ళీ ఇన్ని మాటలు మాట్లాడి ఇన్ని పనులు చేసి మనం వెళ్ళి కుల సంఘం సమావేశానికి హాజరవుతూ ఉంటాం. కార్తీక మాసం వనభోజనాలు కూడా కుల సంఘం పేరు మీద చేస్తూ ఉంటాం. కులం పేరు మీద మళ్ళీ శాఖ పేరు మీద కూడా చేస్తూ ఉంటాం. మళ్ళీ పిల్లలు ఎవరైనా పొరపాటున కులాంతర వివాహం వాడి ప్రేమ కొద్దు చేసుకుంటే వెంటబడి నరికి వేటాడి చంపేస్తాం మన పిల్లల్ని మనమే. ఎంత గొప్ప మానవతావాదులవండి మనం, ఎంత మానవతావాదులవండి. మన పిల్లల్ని మనం చంపుకుంటున్నాం కులం పేరు మీద. నమశివాయ. దేశాన్ని శివుడు కాపాడాలి. పిల్లాడే కులాంతరం చేసుకున్నాడు, పిల్లాడు చెబుతా ఉండి అందులో నష్టం ఏదైనా ఉంటే ఇబ్బంది ఉంటే చెబుతాం. లేదు వాళ్ళు బతుకుతారండి. ఆస్తులన్నీ నీ పేరు రాశానా నాన్న ఊరుకోకుండా కూడా చంపించేస్తున్నారే. అంత అమానుషంగా మనుషులు ప్రవర్తించాలా? కులం అంత గొప్పదా? మనకు అంత ఏమైనా పెట్టేసిందా అది? పోనీ ఎవళ్ళమైనా ఎవరి కులాచారాలైనా స్పష్టంగా పాటిస్తున్నామండి? లేదు, అక్కడ మోసమే. ఏమైనా అనుకుంటారు, అది వాళ్ళెవరి కోసమో నటన. అంత గొప్పగా పాటిస్తున్నామా అంటే లేదు. ఏదైనా జరిగేసరికి మాత్రం మొత్తం పౌరుషాలు పరువు హత్యలు వచ్చేస్తాయి. మన పిల్లల్ని మనం చంపుకుంటామండి. కూతుర్ని చంపినా అల్లుని చంపినా కూతుర్ని చంపినట్టే కదా మహానుభావ. కొడుకుని చంపినా కోడలను చంపినా ఇద్దరిని చంపినట్టే కదా. అంత దూరం పోవాలా? అంత ఇష్టం లేకపోతే బాబు దూరంగా ఉండండి, నాకు సంబంధం లేదు, మీ ఇష్టం, మీరు బతకండి, లేదు కొంతకాలం ఆగండి, ఏదైనా చెప్పొచ్చునే. అయ్యో దాని బోడు మార్గాలు ఉన్నాయి. పోనీ మనం చూసిన సంబంధం కంటే వాడు చేసుకునేదే బాగుంటుందేమో. వాడు సుఖంగా ఉండడం కదా మనకు కావాల్సింది. వాడు సుఖంగా ఉంటే మనకు అంతకంటే కావాల్సింది ఏమిటండి? మనం కోరుకునేది అదే కదా తల్లిదండ్రులుగా. ఇక్కడ వచ్చేస్తుంది కులం పౌరుషం అంతా. అదే కులాచారవాదులు ఇప్పుడు ఎవడో చేయట్లేదుగా, తోసేయి అంటే ఈయనకి ఇష్టం లేదు కాబట్టి. ఈ మొత్తం పనికిమాలిన భావాల నుంచే మనం బయటపడాలండి. ముఖ్యంగా ఏ మార్పు రావాలో జాషువా చెబుతున్నాడు. రాజకీయ నాయకులు గ్రహింతురుగాక. ఏ ఒక్కరు వింటున్నా సరే, ఏ ఒక్కరు రాజకీయాల్లో ఉంటున్నా సరే, బుద్బుదమ్ములగనయైన 3 నాళ్ల పదవులకు ప్రతిష్టలకు నై ప్రాకులాడి నరుల నమ్మించుకొనలేక నమ్మలేక చితికిపోయేను నా జాతి జీవితములు. ఇంత చేస్తే కులం పోగు చేస్తాడు. వాళ్ళు మన కులం అంటాడు. అరే మన కులం వాళ్ళు ఎవరికి ఇంతవరకు రాలేదురా, ఎప్పుడు ప్రెసిడెంట్ వాడేనా, మనం ఉండద్దా అంటాడు. అక్కడికి ఏదో కులం మీద ప్రేమ అన్నట్టు. నిజమేనండి, మన కులం వాళ్ళు ఉండాలి, మీరు అనేది బాగానే ఉంది, ఫలానా ఆయన ఉంటారండి మన కులంలో అని అంటే, ఆయన ఉండబట్టి నేనేమయ్యాను అంటాడు వెంటనే. అంటే ఈయన ఉండడం కోసమే కులం. ఈ మోసం తెలుసుండి కూడా వాడికి ఓటేస్తారు ప్రజలు. ఎంత గొప్ప ప్రజాస్వామ్యం అండి దేశంలో. అసలు ప్రజలకు ఏమైనా తెలుసా ఓటెవరికి వేయాలో? మోసగించేవాడికే ఓటేస్తారు. గొర్రెని ఎరికేసేవాడిని నమ్మిందని. మరి చెబుతున్నాడు స్పష్టంగా, మన కులం వాళ్ళకి గుర్తింపు. ఆయన పిలిచి పదవి ఇవ్వగానే కులానికి తగిన గుర్తింపు అంటే నీకా నీ కులానికా మిత్రమా? పోనీ ఆ కులం తరఫున పదవి వచ్చింది. మన కులం వాళ్ళకి ఏమైనా చేయాలి కదా. ఎవరికి చేయాలండి? కులంలో ధనవంతులకు కాదు కదా, మన మేనమావకి మేనలుడికి కాదు కదా, కులంలో పేద వర్గాలకు చేయాలి కదా. చేయడండి. వాళ్ళ బంధువులకు చేసుకుంటాడు. అందులో కూడా డబ్బు ఉన్నవాడికి చేసుకుంటాడు. వాళ్ళ అమ్మాయిని ఇవ్వాల్సి వస్తే డబ్బు ఉన్నవాడికే ఇస్తాడు. ఆ కులంలోనే డబ్బు ఉన్నవాడు. అయితే వేరే కులమైనా పర్వాలా, ఓట్లేమో కాబట్టేమో కులం కావాలి. పెళ్లి దగ్గరకు వచ్చేసరికి ఏ కులమైనా పర్వాలా, డబ్బు ముఖ్యం. అక్కడ మళ్ళీ కులమే లేదు. మనకి ఇష్టమైతే మనం ఇచ్చేస్తాం, మనకి ఇష్టం లేకపోతే పిల్లలు చేసుకుంటే మాత్రం చంపేస్తాం. ఎంత విచిత్రంగా తయారవుతుంది సమాజ ధోరణి మొత్తం. దీని మొత్తానికి 100 ఏళ్ల క్రితమే చెప్పిన జాషువా పద్యం మందు కాదా? ఎప్పటి నుంచో మొత్తుకుంటూనే ఉన్నాడు ఆయన. మహాకవులందరూ మొత్తుకుంటూనే ఉన్నాడు. దేశం అంతా ఒకటే, ఆ మాటకు వస్తే ప్రపంచం అంతా ఒకటేరా. 3 నాళ్ల ముష్టి జీవితం కోసం ఎందుకు కొట్టుకుంటున్నారు ఇలాగా? 3 నాళ్ల పదవులకు ప్రతిష్టలకు కొనే ప్రాకులాడి, వీటి కోసమా మీరు పాకులాడేది? వాటికి ఇంత ప్రాధాన్యం అవసరమా? ఒకసారి ఆలోచించండి. ఇవి చితికిపోతున్నాయి జాతి జీవితాలు ఇలాగా. ఎందుకని? నరుల నమ్మించుకోనలేక నమ్మలేక. వాళ్ళని నమ్మించాలి. ఇదివరకు ఇచ్చాం ఏం చేసామంటాడు, ఇప్పుడు ఏదో చేస్తానంటాడు కొత్తగా. అదే నమ్మించుకోనలేక అనలేను. అలాగని మళ్ళీ ఇంటికి వచ్చాక వీళ్ళు అనుచరులు ఉంటారు, నాయకులు అనుచరులు విచిత్రంగా ఉంటారు. వాళ్ళు వచ్చి ఏమంటే గురువుగారు అలా చెప్పాం కానీ వాళ్ళు వేస్తారంట ఓట్లు, లేదురా డబ్బులు ఇవ్వాల్సిందే, సార పోయాల్సిందే అంటాడు మళ్ళీ ఇక్కడ. అంటే నమ్మించుకోలేడే, నమ్మలేడు. వాళ్ళకి నమ్మకంగా మాట్లాడలేడు, ఈయన వాళ్ళని నమ్మలేడు. మళ్ళీ ఎన్నికల ముందు రోజులు శుభ్రంగా మొత్తం గంగ కంటే ఎక్కువ ప్రవహిస్తుంది సారా. ఇంక నోట్ల కట్టలైతే ఎటకలే.
గోడ కట్టడానికి ముందు ఇటకలు పేరుస్తారే ఇంటికి, అలాగే మొత్తం నోట్ల కట్టలే. ఈ డబ్బు ఈ సారా ప్రవహిస్తే కానీ వాళ్ళు ఓట్లేరు. ఆ ఓట్లు వేయరని నమ్మకం. వీళ్ళని బట్టి వాళ్ళు తయారయ్యారా, వాళ్ళని బట్టి వీళ్ళు తయారయ్యారంటే ఎవరు చెప్తారండి? చెట్టు ముందా విత్తు ముందా అని వేదాంతంలో మొదటి ప్రశ్న అదే, చివరి ప్రశ్న అది, ఎప్పటికీ తేరని ప్రశ్న అది. ప్రజల ముందు చెడిపోయారా, నాయకుల ముందు చెడిపోయారా అంటే నాయకులను అడిగితే ప్రజలు అలా ఉన్నారండి, మమ్మల్ని ఏం చేయమంటారు? అక్కడ ఒకసారి ఆలోచించండి, ప్రజలు అలా ఉన్నారు నిజమే, ఈ పదవి నాకు అక్కర్లేదనుకుంటే నువ్వు ప్రశాంతంగా ఉంటావు కదా, ఉండడు. ఆ పదవి ఆయనకు కావాలి. ప్రజలు ఏమంటారు? ఆయన కొట్టుకుపోతుంటే మరి మేము అడిగేది మేము అడుగుతాం, వాళ్ళు మింగేది మింగుతున్నారు కదండి. వాళ్ళు కోట్లు మింగినప్పుడు మాకేముందండి 100 బారేయడానికి? ఎవరి వాదనలో తప్పలేదండి, ఎవరి వాదనలో తప్పలేదు. ఈయనేమంటాడు? 2000 పుచ్చుకుని ఓటేసాడండి, ఊరికే వేసాడా అంటాడు. అయిపోయింది, మొత్తం నాశనం అయిపోయింది. ఎప్పటికీ వ్యవస్థ బాగుపడదండి మూలాల్లోకి వెడితే తప్ప. మన విద్యా వ్యవస్థ మూలాల్లోకి వెళ్ళి వాటిని సరి చేసుకుంటూ వచ్చి జాతీయ భావం ఎంతసేపు నీ దేశం నీ దేశం నీ దేశం, నీ దేశం కాదు నీ దేశం, నీ దేశం కాదు నీ దేశం అని మనం చెప్పగలగాలి. అలా చెప్పగలిగినాడు దేశం మొత్తం బాగుంటుంది. ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. సమకాలిక పరిణామం ఇప్పుడు చైనా దాడి చేస్తుంది. ఎంత అక్రమంగా మన అరుణాచల్ ప్రదేశ్ సహా ఆక్సాయిచిన సహా ఇప్పటికే ఆక్రమించి ఇంకా ఆక్రమిస్తుందో అందరికీ తెలుసు. ఆశ్చర్యం ఏమిటంటే 70-80 ఏళ్ల క్రితం జాషువా చైనా దండయాత్ర మీద పద్యాలు రాశాడు. 62 దండయాత్రనే దృష్టిలో పెట్టుకుని 60 ఏళ్ల క్రితమే ఆయన రాసినటువంటి పద్యాలు ఇవాళకి సరిపోతాయి. ఎటని అబ్బ గడించినట్టి ధర లేదేనాడు అన్నాడు చైనా వాడుతూ. చీనానాయక అగ్రేసర ఇటని అబ్బ గడించినట్టి ధర లేదేనాడు. నీ పిచ్చి మర్కట చేష్టల్, నీ పిచ్చి మర్కట చేష్టల్ పని చేయవెన్నడును, నీ పిచ్చి మర్కట చేష్టల్ పని చేయవెన్నడును. ధైర్యం వేది నీ కోర్కె తీర్చుటకిచ్చో ముసలమ్మలై వెరచువారు లేరు. ధైర్యం వేది నీ కోర్కె తీర్చుటకు ఇచ్చో ముసలమ్మలై వెరచువారు లేరు. నీ లాహిరి నటనల్ మననిచో ప్రమాదమిక చీనానాయకాగ్రేసరా, చీనానాయకాగ్రేసరా. ఇట నీ అబ్బ గడించినట్టు ధర లేదేనని జాషువా శైలి ఎలా ఉంటుంది? శ్రీనాథుడు పద్యం రాస్తే ఏనుగు తొండవెత్తినట్టుగా ఉంటుంది, జాషువా పద్యం రాస్తే సింహం పంజా పైకెత్తినట్టుగా ఉంటుంది. జాషువాకి తేడా అది, ఇతర కవులకి జాషువాకి తేడా అది, జాషువాకి ఇతర కవులకి తేడా అది. నాకేదో చిన్నతనంలో 17 ఏళ్ల వయస్సులోనే మా మాస్టర్ వచ్చే పద్యాలు బాగా పాడుతున్నావరా, నీకు ఈకే వింటే బాగా ఇష్టం అంటే పోతన్నా జాషువా అన్నా. నేను ఆశ్చర్యపోయాను. మా మాస్టర్ పోతన్నా అంటావు జాషువా అంటాడు. అవునండి, ఆ భక్తి తన్మయత్వమే, ఈ ఆవేశము తన్మయత్వమేనండి, నాకు రెండూ కావాలన్నాను. నాకు అప్పటి నుంచి పోతన్న గారు జాషువా ఇద్దరూ ఇష్టమే. భక్తిగా ఆయన భక్త్యావేశం, ఆయనది భక్త్యావేశం, ఇది ధర్మావేశం. జాషువాది ఏమీ అనవసరపు ఆవేశం కాదు, ధర్మావేశం. ఇది జాషువా ధర్మావేశం, భీమన్న గారి ధర్మావేశం. పోతన్నది భక్త్యావేశం, అందులోనూ ధర్మం ఉంది. అది భాగవత ధర్మం, ఇది భారత ధర్మం, ఇది భారత ధర్మం. మనం మాట్లాడుకుంటుంది జాషువా భీమన్న, అది భారత ధర్మం, అది భాగవత ధర్మం. రెండు ముఖ్యమే కదా భారత భాగవతాలు. భారత అంటే భారతదేశం. ఇటు నీ అబ్బ గడించినట్టు ధర లేదు అన్నాడు. మీ నాన్న ఏమైనా సంపాదించి పెట్టేది ఎవరు? ఎక్కడ నువ్వు వచ్చి మాట్లాడుతున్నావు? ఎప్పటి నుంచి ఉంది భారత భూమి? ఆ మాటకు వస్తే నేపాల్ ఎవరిది? భూటాన్ ఎవరిది? కాశ్మీర్ కోసం అంటారు, పాకిస్తాన్ ఎవరిది? ఆఫ్ఘనిస్తాన్ ఎవరిది? కంబోజ దేశంగా పేరు పొందిన కంబోడియా ఎవరిది? గాంధార దేశంగా పేరు పొంది గాంధారీదేవికి పుట్టినళ్ళు అయిన కాందహార్ ఎవరిది? ఎన్ని కోల్పోయామండి, ఎన్ని కోల్పోయామండి. ఏడుస్తూ కూర్చోవాలి తప్ప. అఖండ భారతం అంటే ఎక్కడుందండి? ఖండమైన భారతం ఉంది, దీన్ని కూడా మనకి దక్కనిచ్చేట్లేరే. అది మీ ఆ బాబు సంపాదించింది ఏం లేదురా ఇక్కడ. నీ పిచ్చి మర్కట చేష్టల్ పైన గమనింపరెవరు, పని చేయవన్నాడును. నీ కోతి చేష్ట ఇక్కడ పనిచేస్తాయని అనుకోక. ధైర్యం వేది నీ కోరిక తీర్చుడికిచ్చో ముసలమ్మలై వెరసువారు లేవు. నీ పిచ్చి కోరికలను తీర్చడానికి ఇక్కడ ముసలమ్మలాగా కాళ్ళు చాపుకుని కూర్చున్న వాళ్ళు ఎవరు లేరా భయపడేవాళ్ళు? నీ లాగిరి నటనలు మాల. లాగిరి నటన, లాగిరి అంటే అలా, లాగిరిలో లాగిరి అంటే అలా సంస్కృతం మాట, అది తెలుగు మాట కాదు, సంస్కృతం మాట. లాగిరి అంటే అలా. నీ లాగిరి నటన అలా అంటే ఏమిటి? కెరటం ఓసారి పైకి లేస్తుంది, పడిపోతుంది, అంతే. ఇది కూడా అంతే. ఓ మొత్తం ఆక్రమించామంటావు. ఫింగర్ ప్రింట్స్ దగ్గరికి వచ్చారు. చెరువులో ఏదో పాంగాంగ్ సరస్సు దగ్గర 4th ఫింగర్ దగ్గర ఉన్నారు. వాడు ఫింగర్ దగ్గరికి వస్తాడు, మనం స్టింగర్ మీద వేలెట్టుగానే వాడు పారిపోతాడు. ఇప్పుడు ఎన్నిసార్లు జరిగిందండి ఇది?
అందుకే జాషువా ఏనాడో 60 ఏళ్ల క్రితం రాశాడన్నమాట. నీకు బెదిరేవాళ్ళు, నీ ఉడత ఊపిరి కాబట్టి బెదిరేవాళ్ళు లేడా ఇక్కడ. ధైర్యం వేది నీ కోరిక తీర్చుటకిచ్చో ముసలమ్మలై వెరచువారం లేరు, నీ లాహిరీ నటనలు మాననిచో ప్రమాదమే. అలా లేచి పడుతుందిరా అబ్బాయి, లేచిన ప్రతి అలా పడుతుందని మాకు తెలుసు, మా వేదాంతం మాకు చెప్పింది. పడిన ప్రతి కెరటం లేస్తుంది కానండి, అదే కెరటం మళ్ళీ లేవదండి, మనం గమనించాలి. లేచిన ప్రతి కెరటము పడుతుంది, అదే కెరటం పడుతుంది, కానీ పడిన కెరటం లేస్తుందేమో కానీ అదే కెరటం లేవదండి. మరికొంత నీటిని కలుపుకోవచ్చు, ఉన్న నీటిని కోల్పోవచ్చు, జీవితమేనా అంతే. మనం ఏదో ఉన్నతమైనంత మాత్రాన ఉంటాం అనుకోద్దు, పడిపోవలసిందే. ఏదో నాడు తుది శ్వాస విడిచాడు అనక తప్పదు, ఎవరికైనా తప్పదు. మళ్ళీ పడిన తర్వాత జన్మెత్తుతాం కదండి, పడిన కెరటం లేవడం అంటే జన్మెత్తుతాం. ఇదే జన్మ ఎత్తుతామని ఏం లేదు, ఇలాగే ఉంటాము. నేను ఇందులో కొన్ని ఉండగను పోవు, జన్మాంతర వాసనలు ఉంటాయి కదా. అలాగా లేచి పడిన కెరటం మళ్ళీ లేస్తే కొన్ని నీళ్లు పాత నీళ్లు ఉండొచ్చు, కానీ కొత్త నీళ్ళే ఎక్కువ ఉంటాయి. సహజం అది. అంటే నీ జీవితాన్ని నువ్వు నిర్మాణం చేసుకోవచ్చు కొత్త కెరటం. నీ కెరటాల ఊపిరికి ఎవడు భయపడేవాళ్ళు లేడు. నీ లాహిరీ నటనలు మాననచో ప్రమాదమని ప్రమాదమిక చీరానాయక అగ్రేసర అన్నాడు. అంతటి దేశభక్తుడు, అంతటి దైవభక్తుడు, హిందూ ధర్మానికి అంకితమై పనిచేసిన వాడు జాషువా. అదే స్థాయిలో పనిచేసిన వాడు మా గురుతుల్యులు బోయి భీమన్న గారు. ఆ ఇద్దరి జయంతి వారోత్సవాల సందర్భంగా మాట్లాడేటువంటి ఈ అవకాశాన్ని నేను నిజంగానే అవకాశంగా భావిస్తున్నాను. ఎందుకంటే ప్రజలకి జ్ఞానోదయం కలిగించే అవకాశం ఎవరికి వస్తుంది? ఇది జ్ఞానదానాన్ని మించిన దానం లేదన్నారు. మనకి అన్నదానం, వస్త్రదానం, భూదానం ఏవో చెప్పినా కన్యాదానం సహా జ్ఞానదానం చాలా గొప్పది. భగవంతుడు మమ్మల్ని అందుకోసం పుట్టించాడు. ఈ శరీరంలో ప్రతి అణువు భారతదేశ సేవలో, హిందూ మత సేవలో పవిత్రం అవుతుంది. నాకు అంతకంటే కావాల్సింది ఏమిటి? అంచేది ఇది నేను ఎవరన్నా పిలిస్తే నేను అవకాశం అని అన్ను. ఈ ధర్మానికి అంకితమైన మహానుభావులు, సేవకులు నన్ను పిలిస్తే నేను అవకాశంగా భావిస్తాను దాన్ని. వాళ్ళు పాపం బయట ఉండి బ్రహ్మచర్యం పాటించి సంసారాలను వదిలేసి త్యాగం చేసి చేస్తున్నారు. 4 మాటలు నేను చెప్పడం కంటే అంతకంటే నేను చేసేది ఉంది. అది ఈ సేవ ఎవరిని సంతోషింపజేసినా, ఎవరికి ప్రేరణ కలిగించినా, ముఖ్యంగా మనలో నెలకొన్నటువంటి కులభేదాలు పోయి సమరసంగా బతకడానికి ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. సెలవు.